దుర్గాబాయి దేశ్ముఖ్ మహిళా సభ మరియు దుర్గా స్రవంతి సంయుక్తంగా సమర్పిస్తున్నటువంటి ఈ కథావాహిని కార్యక్రమానికి మీకందరికీ స్వాగతం, సుస్వాగతం. శ్రీమతి మాలతి చందూర్ గారు ఆంధ్ర మహిళా సభకి ఎంతో సన్నిహితులు. వారు ఎన్నో సేవలు అందించారు. వారి జయంతిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం ఒక కథావాహిని అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకొస్తున్నాము. ఈ కథావాహినిలో ప్రతి సంవత్సరం ఒక రచయిత లేదా రచయిత్రి రాసినటువంటి కథలను తీసుకొని దానిని విశ్లేషించడం జరుగుతుంది. మొట్టమొదటిసారిగా శ్రీమతి మాలతి చందూర్ గారి కథానికలను తీసుకొని విశ్లేషించడం జరిగింది. రెండవ సంవత్సరం అంటే 2020లో శ్రీమతి ఎద్దనపూడి సులోచన రాణి గారి కథలను విశ్లేషించడం జరిగింది. ఈ సంవత్సరం పద్మశ్రీ డాక్టర్ శ్రీమతి భానుమతి రామకృష్ణ గారి అత్తగారి కథలు అన్ని వీటిలో ఒక 5 కథలను ఎంచుకొని ఈ 5 కథలను విశ్లేషించడం జరుగుతుందన్నమాట. ఈ 5 కథలను విశ్లేషించేవారు శ్రీమతులు గుమ్మడి రామలక్ష్మి గారు, ఎస్పి వసంతలక్ష్మి గారు, ఉషారాణి గారు, ఆముక్తమాల్యద గారు మరియు శ్రీదేవి రమేష్. దీంట్లో ఒక 5 కథలను ఎంపిక చేసుకున్నామని చెప్పుకున్నాం కదా. ఈ 5 కథలు ఏంటంటే, రామలక్ష్మి గారు విశ్లేషించబోయే కథ అత్తగారు లంక బిందెలు. వసంతలక్ష్మి గారు విశ్లేషించబోయే కథ అత్తగారు ఆవు నెంబర్ 23. ఉషారాణి గారు విశ్లేషించబోయే కథ అత్తగారు కట్టుడు పళ్ళు. ఆముక్తమాల్యద గారు విశ్లేషించబోయే కథ అత్తగారు అతిథులు. మరియు శ్రీదేవి రమేష్ గారు విశ్లేషించబోయే కథ అత్తగారు ఆవకాయ. శ్రీమతి భానుమతి రామకృష్ణ వీరు మనకి పరిచయం అక్కర్లేనటువంటి రచయిత్రి. ఆవిడ బహుముఖ ప్రజ్ఞావంతురాలు. మనకి ఈ విషయాలు చాలా తెలుసు. భానుమతి రామకృష్ణ గారు అనగానే మనకి గుర్తుకొచ్చే కథలు అత్తగారి కథలే. అత్తగారి కథలంటే ఇష్టం లేకుండా ఉన్నవాళ్ళు ఎవరుంటారు చెప్పండి. అత్తగారి కథల్లో ఈ అత్తగారిని ఒక హాస్యస్ఫోరకమైన పాత్రగా తీర్చిదిద్దారు భానుమతి రామకృష్ణ గారు. మనకి తెలుగు సాహిత్యంలో హాస్యపూరితమైన పాత్రలు కొంచెం తక్కువనే చెప్పుకోవాలి. బారిస్టర్ పార్వతీశం, అది మక్కుపాటి నరసింహశాస్త్రి గారు చెప్పిందారు. ఆ తర్వాత గణపతి, చిలకమర్తి వారి గణపతి మనకందరికీ తెలుసు. ఆ తర్వాత భమిడిపాటి రామగోపాలం గారి కథలు. ఇవన్నీ చాలా వరకు మనం తెలుగు సాహిత్యంలో హాస్యం అనగానే మనకి ఇవి బాగా గుర్తొస్తాయి. ఆ కోవకే చెందినటువంటి వారు భానుమతి రామకృష్ణ గారు. వారి అత్తగారు చాలా చాలా అమాయకురాలుగా కనిపిస్తూ ఉంటారు మనకి. కొంచెం అమాయకత్వం, ఇంకొంచెం చాదస్తం, ఇంకొంచెం గడసరితనము, కొంచెం సాంప్రదాయం, ఇవన్నీ కలిపితే భానుమతి రామకృష్ణ గారి అత్తగారు. ఈ అత్తగారు చాలా చాలా చేస్తూ ఉంటారు, చాలా తమాషాలు చేస్తూ ఉంటారనమాట. సో అందులో మచ్చుకు కొన్ని అత్తగారి మనస్తత్వానికి బాహ్య ప్రపంచానికి ఎక్కడా పొంతం లేదు. అందుకే ఆవిడ చాలా హాస్యం పుట్టిస్తారనమాట. ఏంటి, సవతులు అన్న తర్వాత పోట్లాడుకోవద్దా, అదేంటి మీరిద్దరు పోట్లాడుకోరు అని పాలవాడి ఇద్దరు పెళ్ళాళ్ళని అడుగుతూ ఉంటారు ఆవిడ. అదేం ప్రారంభమో, ఆవిడకి జరిగేవి కూడా అలాగే జరుగుతాయి. ఆవిడ ఆవు కోసం పసుపు కుంకాలు కర్పూరము అన్నీ సిద్ధం చేసి హారతి ఇవ్వటానికి అన్నీ సిద్ధం చేస్తే అక్కడ అచ్చేసిన ఆంబోతు ఇంటికి వస్తుంది. అట్లాగే ఆవిడ వాళ్ళ అమ్మాయి కోసం అన్నీ చేసి దంపుడు బియ్యం తయారు చేసి, చింతకాయ పచ్చడి నూరి, పొట్లకాయలు కోసి, సున్నిపిండి, మెంతిపిండి విసిరించి, వడియాలు, గుమ్మడి ముక్కలు ఇవన్నీ పెట్టి స్వయంగా లిస్టు రాసి 2 ఎడ్ల బండి మీద, ఒక తోపుడు బండి మీద సామాన్లు తెప్పించి రైలు దగ్గరికి కారు పంపిస్తే ఆ కారులో ఎవరో వంటలకు దిగుతుంది. ఇలా చాలా చాలా సరదాలన్నమాట. అత్తగారి కథలలో ప్రతి కథ ఒక ఆణిముచ్చినే. పని మనిషి చెప్పింది వంటింట్లో ఉండి విన్న మా అత్తగారు కాసేపు అక్కడే పనిగా ఉండిపోయినారు, పని మనిషి వెళ్ళిపోయిందాకా. అప్పులు మా అత్తగారికి అన్ని పనుల్లోనూ సహాయం చేస్తూ ఉండేవాడు, ఒక్క వంట పనిలో తప్ప. ఈ అప్పులు వాళ్ళ ఇంట్లో వంట మనిషి అనమాట. అప్పులకి పెండ్లి ముందు అంపకాలు జరుగుతుంది.
అత్తగారు ఒక వీస మిరపకాయలు, అరవీస కర్పూరం, మానెడు ఉప్పు, ఒక పాత చీపురు కట్ట వగైరా సేకరించి దూరం నుంచే గేదెకి దృష్టి తీశారు. దగ్గరికెళ్తే గేదె తన్నుతుంది. సో ఇట్లా చాలా చాలా సరదా సంభాషణలు, చమత్కారాలు ఈ అత్తగారి కథల నిండా ఉన్నాయి. ఈ అత్తగారి కథలకి మనకందరికీ తెలిసిన విషయమే సాహిత్య అకాడమీ అవార్డు కూడా వచ్చింది. సో ఇట్లా చాలా చాలా సరదా కథలున్నాయి దీంట్లో. అలాగే భానుమతి రామకృష్ణ గారు అత్తగారి కథలనే కాదు, చాలా కథలు రాశారు. ఆవిడ రాసిన కథల్లో ఈ నాకు ఒక చిన్న కథ గుర్తొస్తుందనమాట. మనం దసరాకి బొమ్మల కొలువులు పెట్టుకుంటాం కదా! ఆ బొమ్మల కొలువులు పెట్టుకునేటప్పుడు బొమ్మలన్నీ పైనుంచి తీస్తాం, కిందకి తీసి ఒక చోట పెడతాం. మరుసటి రోజు మనం అన్నీ సర్దుకుంటాం. ఆ రోజు రాత్రి ఆ బొమ్మల మధ్య జరిగిన సంభాషణ, నువ్వెక్కడ కూర్చుంటావు అంటే నువ్వెక్కడ కూర్చుంటావు అని చెప్పి ఆ బొమ్మలన్నీ రామ పంచాయతనం, అలాగే అమ్మవారి విగ్రహాలు ఇవన్నీ మాట్లాడుకున్నాయి అని చెప్పి సరదాగా ఒక కథ రాశారు భానుమతి గారు. సో మరి కథావాహినిలోకి వెళ్దామా? అత్తగారు లంకె బిందువు కథపై విశ్లేషణ. డాక్టర్ గుమ్మడి రామలక్ష్మి. సభకు నమస్కారం. సినీ నటిగా, నిర్మాతగా, దర్శకురాలుగా, కథా రచయిత్రిగా అన్ని రంగాలలోనూ తనదైన ప్రతిభను చూపిన బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీమతి భానుమతి రామకృష్ణ గారు. అత్తగారితో ఉన్న అనుబంధం, అనుభవాలు, వాస్తవాలు అన్నిటినీ హాస్యంతో రంగరించి రాసిన చక్కని కథా సంకలనమే అత్తగారి కథలు. అందులో ఒకటి అత్తగారు లంకెబిందెలు. ఈ కథకు నాడీ జోస్యంపై ఉన్న మూఢనమ్మకాలను ఇతివృత్తంగా తీసుకుని రచించారు భానుమతి. ఇందులో ప్రధాన పాత్ర అత్తగారు, మరొక పాత్ర కోడలు అంటే రచయిత్రి భానుమతి గారు. చిన్నప్పుడే జ్యోతిష్యులు అత్తగారి జాతకం చూసి చాలా అదృష్ట జాతకమని, వృద్ధాప్యంలో ఆవిడకు లంకెబిందెలు దొరుకుతాయని నాడీ గ్రంథంలో ఉందని చెప్పారు. ఆనాటి నుండి అత్తగారికి మనసులో లంకెబిందెలు ముద్ర పడిపోయింది. అత్తగారి తండ్రి ఇంకేం లంకెబిందెల్లో అదృష్టం అంటే నీదే తల్లి, ఆ రాబోయే అల్లుడెవడో చాలా అదృష్టవంతుడు అని పొగడుతూ కూతురిని అమ్మని నిక్షేపం, సక్షేపం అని కూడా పిలిచేవాడు. ఇదంతా చూసి అత్తగారి మేనత్తకు అసూయ కలిగేది. అత్తగారికి చిన్నప్పుడే తల్లిపోవడంతో ఆమె తల్లి నగలను ఆమెకు మాత్రం వేయకుండా అత్తగారితో పాటు పుట్టిన అక్కలకు ఆ నగలు వేసేది మేనత్త. పైగా అత్తగారితో నీకేమ్మా లంకెబిందెలొస్తాయి, బోలెడు నగలతోనూ, డబ్బుతోనూ. పాపం వాళ్ళకేం వస్తాయి, ఉన్నవి వేసుకోవాల్సిందేగా అని మేనత్త అనేది. ఆ విషయాలన్నీ అత్తగారు కోడలతో చెబుతూ చూడవే ఆ కాలం పెద్దవాళ్ళకి ఎంత చుప్పనాతి బుద్ధులో అని చెప్పుకుంటుంది. స్త్రీల మధ్య ఉండే అసూయ, ఈర్ష్య, విభేదాలు ఎలా ఉంటాయో భానుమతి విడమర్చి చెప్పారు. లంకెబిందెల విషయం మా అమ్మగారికి తెలుసా అని అడిగినప్పుడు అసలాయనకు జాతకాలంటే నమ్మకం లేదే, నాకు దొరుకుతాయని వ్రాసిందంతా అబద్ధాలని ఆయన ఉద్దేశం. ఈ విషయంలో ఆయన మా మేనత్త ఒకటేనే. మా మేనత్త చిన్నప్పుడు మా అమ్మ నగలివ్వకుండా అన్యాయం చేసినట్లే మీ మామగారు కూడా చేశారే. బహుమానంగా వాళ్ళ మేనత్త ఇచ్చి వెళ్ళిన 10 ఎకరాల పొలము, ఇల్లు తన వెధవప్ప చెల్లెలికి వ్రాసి ఇచ్చారు. అదేమిటి, పోనీ నా పేర పెట్టకూడదా అని అడిగితే, ఆ నీకు వృద్ధాప్యంలో లంకెబిందెలు దొరుకుతాయన్నారుగా అన్నారు. నాకు లంకెబిందెలు దొరుకుతాయని ఎంతమంది కళ్ళల్లో నిప్పులు పోసుకున్నారు. ఎంత ఇచ్చినా నా అదృష్టం ఎవరు తీసేయగలరంట. ఆ విషయం లంకెబిందెల జాతకంలోనే వ్రాసిపెట్టి ఉందే అని కోడలతో చెప్తుంది. తన మేనత్త, తన భర్త చేసిన అవహేళనలు, వాళ్ళు అసూయ పడుతున్నారనుకునే అమాయకత్వం, లంకెబిందెలు దొరుకుతాయనే మూఢనమ్మకం, సోత్కర్ష, కాస్తంత గర్వం ప్రదర్శించే అత్తగారి పాత్రను సహజ సిద్ధంగా భానుమతి మలిచారు. జ్యోతిష్యులు లంకెబిందెలు అత్తగారికి వృద్ధాప్యంలో దొరుకుతాయని చెప్పడం చేత అత్తగారు మనశ్శాంతి లేకుండా వృద్ధాప్యం ఎప్పుడొస్తుందా అని అద్దంలో ముఖం చూసుకోవడం, ముఖాన ముడతలు పడితే అనుమానంతో తనకు వృద్ధాప్యం వచ్చేసిందేమోనని లంకెబిందెల కోసం కంగారు పడే ఆ అత్తగారి అమాయక ప్రవర్తన నవ్వు పుట్టిస్తుంది. లంకెబిందెలు అత్తగారు వృద్ధాప్యంలో కట్టించే సొంత ఇంట్లో దొరుకుతాయని, కట్టించబోయే ఇంటి పూజగది నుండి ప్రహరీ గోడ వరకు తవ్వుకుంటూ పోతే ప్రహరీ గోడ పక్కన గడ్డపారకు కంగమని తగులుతుందని, అవి అత్తగారికి తప్ప మిగతా వారికి తేళ్లు, మంట్రగబ్బల్లా కనిపిస్తాయని, లంకెబిందెలు నడుచుకుంటూ వచ్చి తనకే దొరుకుతాయని, ఆ బిందెలు తవ్వి తీసేవాళ్ళు కూడా తెలంగాణ వాళ్ళే అయి ఉండాలని, మరి జాతకంలో రాశారని అత్తగారు ఉప్పొంగిపోతూ సంతోషంగా చెప్తుంది. చూసావుటే, ముందు లంకెబిందెలు దొరుకుతూనే అమ్మాయిలకు, నీకు కావలసిన నగలు
అబ్బాయికి, నా మనవడికి వజ్రాల ఉంగరాలు, ఇంకా ఇంటికి వెండి సామానులు గట్రా ఏమేం కొనాలో చేయించేసేయాలనుకున్నాను అంటూ లంకెబిందెల కోసం అత్తగారు కని కలలు దొరికాక ఏం చేయాలో సిద్ధం చేసుకున్న ప్రణాళికలు కడుపుబ్బ నవ్విస్తాయి. అత్తగారికి 60 ఏళ్ళు వచ్చేసరికి ఉండేది సొంత ఇల్లైతేనేం, కట్టించిందైతేనేం అని ఉన్న ఇంట్లోనే కోడల చేత పూజ గది దగ్గర నుంచి కొలతలు వేయిస్తుంది. పక్కింటి వారు పెంచే కుక్క అరవడం, అత్తగారు తక్షణం తలకాయంత రాయి తీసుకొని దాని నడుం విరగ్గొట్టడం జరుగుతుంది. జ్యోతిష్యులు చెప్పినట్టు పూజ గది నుంచి కొలుచుకుంటూ పోతుంటే వెనక ఇంటి వారి భోజన గదిలోకి వెళ్తుంది. తవ్వితే పక్కింటి వాళ్ళు ఊరుకుంటారా? అయ్యే పని కాదని, ఋషులు రాసినట్లు ఇల్లు ఇది కాదని, లంకె బిందెల కోసం తోట ఉండే ఇల్లు కట్టాలి, అక్కడ తవ్వాలని అత్తగారు నిర్ణయించుకుంటుంది. అత్తగారి అబ్బాయి తోటను కొంటాడు. అందులో ఇల్లు కట్టాలనుకుంటాడు. తోటలో పునాదులు తీసే చోట ఎర్రటి ఎండలో అత్తగారు గొడుగు వేసుకుని నిలబడేది. అది చూసి వాళ్ళ అబ్బాయి, "నీకెందుకమ్మా శ్రమ? కాంట్రాక్ట్ ఇచ్చాం. పైగా చూడటానికి ఒక సూపర్వైజర్‌ని పెట్టాను. ఇంకా నువ్వెందుకు అనవసరంగా" అని అన్నప్పుడు, "పూజ గది పునాదులు తీసేదాకా కాస్త చూస్తాలేరా, నాకు మాత్రం పనేముంది" అని అనేది. ఇంతకీ ఇంటి పునాదులు చూడటానికి కాదు, లంకె బిందెల్లో పూజ గది పునాదుల్లో ఎక్కడైనా ఒకటి దిగబడిపోతుందేమోనని అనుమానంతో కాపలా కాసేది. అత్తగారి వివేకంతో కూడిన అవివేకం, అత్యాస తదితర మనోభావాలను భానుమతి అద్దం పట్టినట్లు చూపించారు. ఈ కథలో మరొక ఘట్టం అత్తగారు పనివాళ్లతో పడే పాట్లు. పిచ్చిరెడ్డి అనే భార్యాభర్తలు ఇంట్లో పనిచేస్తామని పనివ్వమని అడగడంతో అత్తగారి వారి వివరాలు కనుక్కుంటుంది. మేం తెలంగాణ వాళ్ళం అనంగానే అత్తగారి ముఖం వెలిగిపోయింది. పునాదులు తవ్వుతావా అని అత్తగారు అడగగానే, ఓ లెస్సగా దవ్వుతా. మా ఊరు కాడ ఓ మహారాజు ఇల్లు కట్టించింది. ఆడ పునాది నేనే దవ్వినా. ఒకనాడు తవ్వుతా ఉంటేగా పారకు కమ్మంట తగిలింది. ఏంటని చూస్తే బిందె. దాంట్లో రూపాయలు, మోరీలు ఇంకా ఏంటేంటో దొరికినాయి అని చెప్పినప్పుడు అత్తగారు సంతోషపడిపోయి ఆ రోజునే పిచ్చిరెడ్డిల్ని పనిలో పెట్టేసుకున్నారు. ఇక్కడ భానుమతి గారు పాత్రోచిత భాషను ఉపయోగించి సంభాషణలు రాయడం గమనించదగినది. పిచ్చి చేయాల్సిన ఇంటి పనులన్నీ దాని భర్త పిచ్చిరెడ్డి చేసేవాడు. పిచ్చి చేసే అల్లరి, సోమరితనం, నిద్ర ఇవన్నీ అత్తగారికి చిరాకు, కోపం తెప్పించేవి. "ఒసేయ్! మొగుడి చేత చాకిరీ చేయించుకోవడానికి అలవాటు పడ్డావు. నువ్వింక పనేం చేస్తావు? కాళ్ళు నిగడ తీసి పడుకుని నిద్రపోతూ. అడ్డమైన చాకిరీ ఆ వెర్రివెంగళప్ప చేత చేయిస్తున్నావు. వాడొక చచ్చు పెద్దమ్మ. ఏంటే ఈ పని అంటూ రోజు 2 తగిలించేవాడైతే నువ్వీ గది పడతావంట. అదిలించేవాడు లేక నీ ఒళ్ళు ఇట్టా బలిసిపోయిందే అంతే" అంటూ అత్తగారు తిట్టిపోసేది. పనివాళ్ల తీరు, వారితో పడే తంటాలు, అత్తగారి అజమాయిషీలు, వాస్తవ జీవితాల్లోని అనేక విషయాలను భానుమతి గారు ఏకరువు పెట్టారు. ఈ కథలో మరొక ముఖ్యమైన ఘట్టం కొత్త ఇంట్లో గృహప్రవేశం చేశాక అత్తగారు లంకె బిందెల కోసం చేసే సందడి. గృహప్రవేశం చేసిన రోజు రాత్రి అత్తగారు పూజ గది కిటికీలోంచి తూర్పు వైపుకి ఎన్ని గజాలు తవ్వాలో, ఎలా తవ్వాలో వివరాలన్నీ కోడలికి రహస్యంగా చెప్తుంది. ఇంతలో, "వినిపించిందా? గజ్జెల మోతలే లంకె బిందెలు తిరుగుతున్నాయి. అదిగో విను" అని అత్తగారు కోడలికి ఓ మూల వైపు చూపిస్తుంది. గుర్రపు బండి చప్పుళ్ళు, తోటలోని కీచురాళ్ల మోత, కప్పల బెకబెకలు, గురక శబ్దం, పిల్లి అరిచే శబ్దం, బిడ్డ ఏడుపులు వినిపించాయి. భయపడుతున్న కోడలితో, "అయ్యో చాదస్తం, బిడ్డ ఏడవడం కాదే, అదంతా లంకె బిందెలు చేసే అల్లరి. ఇక్కడున్నాం, ఇక్కడ తిరుగుతున్నాం అని వాటి సంజ్ఞలే అవన్నీ" అని చెవిలో కోడలికి రహస్యంగా చెప్తుంది. లంకె బిందెలపై అత్తగారికున్న అపార మూఢనమ్మకం, ఏమీ దిక్కుతోచని కోడలు పరిస్థితిని భానుమతి వెల్లడించారు. అత్తగారికి చీకట్లో ఏదో జరజరామని వస్తున్నట్లు అనుమానం కలిగి ముందుకు వేయబోతున్న కాలు చటుక్కున వెనక్కి తీసుకుని, "ఓయమ్మ పాములే" అంటూ ఒక్క అరుపు అరిచి ఎగిరి కోడల్ని వాటేసుకుంటుంది. ఆ దృశ్యాన్ని పాఠకులకు భానుమతి గారు కళ్ళకు కట్టినట్లు చూపించారు. తోటలో కనిపించిన పాముల్ని భానుమతి గారు ఇలా అభివర్ణించారు. పెద్ద పెద్ద నాగుపాములు 4, సారపాములు 2, వాటి పిల్లలు 6, కట్లపాములు 2, వాటి పిల్లలు సకుటంబ సపరివారంగా రెండో ఆట సినిమా చూసి ఇంటికెళ్ళే జనంలాగా మా ముందు నుంచి మెల్లగా వెళ్లి చీకట్లో కలిసిపోయాయి అని. ఈ కథలో మరొక సన్నివేశం అత్తగారు పాములు పట్టే వాళ్ళతో చేసే హడావిడి. తోటలో పాములు కనిపించిన మరుసటి రోజు పిలవకుండానే పాములు వాళ్ళు రావడం, అత్తగారితో వాళ్ళు పాములు పట్టుకోవడానికి ఒక్కో పాముకి రూ. 10 చొప్పున బేరమాడడం, వాళ్ళు పాముని పట్టడం జరుగుతుంది. పాములోడు
చూడండి పెద్దమ్మో, తోటలో మీరెన్ని పాములు పెంచుతూ ఉండారో అంటూ పట్టుకొచ్చిన పాముని అత్తగారి కాళ్ళ ముందర వదిలేశాడు. ఓయమ్మ చచ్చానే అంటూ ఒక్క గెంతు గెంతి పక్కనున్న పనివాళ్ళ నులక మంచం ఎక్కుతుంది అత్తగారు మడి సంగతి మరిచిపోయి. అత్తగారి భయభ్రాంతుల గురించి భానుమతి గారు రాసిన సంభాషణలు చదువుతున్న పాఠకులకు తెలుగు సినిమా హాస్యాన్ని తలపిస్తాయి. ఇక ఈ కథలో చివరి ఘట్టం లంకెబిందెల కోసం పిచ్చిరెడ్డి, అత్తగారు, కోడలు తవ్వడం. కోడలు ఒకవేళ మీ అబ్బాయి ఏమిటా గోతులని అడిగితే ఏం చెప్తారని అని అడుగుతుంది. అప్పుడు అత్తగారు, అబ్బాయి అడిగితే నేను ముందే ఆలోచించి చెప్పానులేవే. వాడితో ముందే ఒక అబద్ధం ఆడాగా, ఆ ప్రహరీ గోడ దగ్గర దేవతలున్నారని, అలాగే ఇంకో 4 అబద్ధాలాడి, నాగేంద్రుడి విగ్రహమో ఆ మూల ఉందని, భూమిలో పాతుకుపోయిన ఆ విగ్రహం తీసి ప్రతిష్ఠ చేయిస్తే మంచిదని, నా జాతకంలో ఉందని, ఇల్లు కడుతూనే తవ్వించి తీయాలన్నారని చెప్పాను అని అంటుంది. అత్తగారు, కోడలు, పిచ్చిరెడ్డి కలిసి తోటలో తవ్వే సన్నివేశం రసవత్తరంగా ఉండి పగలబడి నవ్విస్తుంది. పిచ్చిరెడ్డి తవ్వగా అత్తాకోడళ్ళు చిన్న చిన్న తట్టల్లోకి బయటికి ఇసుక తీసి పోస్తారు. పిచ్చిరెడ్డి గడ్డపారకి ఏదో కంగ్ అని తగిలిందని చెప్పగానే అత్తగారు పిచ్చిరెడ్డిని అక్కడి నుంచి పంపేస్తుంది. అత్తా కోడళ్ళు గడ్డపారతో గోతిని తవ్వుతారు. గడ్డపార కింద తేళ్లు, మంటరగబ్బలు, చీమల పుట్టల్లోంచి వచ్చినట్లు బయటికి రావడం మొదలెట్టాయి. వెంటనే గడ్డపార కింద పడేసి అత్తగారిని పైకి నెట్టి నేను బయటపడేసరికి దేవుడు కనిపించాడు అని అత్తగారితో పడ్డ శ్రమను వ్యక్తీకరించారు. అత్తా కోడళ్ళ ఇద్దరి కళ్ళకు కూడా మంటరగబ్బలే కనిపించాయి. అత్తగారు నాకు ఆ మంటరగబ్బలే కనిపిస్తున్నాయే, ఒకవేళ ముట్టుకుంటే బంగారం అయిపోతాయేమో అని అనగానే కోడలు వద్దని వారిస్తుంది. మట్టిలో తగిలిన ఘనపదార్థం మీద బావిలోని 4 బిందెలు నీళ్లు తోడు తెచ్చి పోసి టార్చ్ లైట్ వేసి చూడగా ఆ దృశ్యం కోడలు నమ్మలేకపోయింది. సాక్షాత్తు అత్తగారు ఏదైతే అబద్ధాన్ని ఆడారో ఆ నాగేంద్రుడి శిలే దొరికింది. 2 పాములు మెలిక వేసుకుని ఉన్నట్టు చెక్కబడ్డ శిల. అత్తగారిని పిలిచి చూపించాను. ఆ అంటూ మా అత్తగారు షాక్ తిన్నట్లు ఫిట్ వచ్చి పడిపోయారు అని భానుమతి గారు అత్తగారు లంకెబిందెల కథను పూర్తి చేశారు. ఈ కథ ఆద్యంతం అత్తగారు నాడీ జోస్యం, లంకెబిందెల మూఢనమ్మకంతో చేసే చేష్టలు, అమాయకత్వం, అతి తెలివి ఇవన్నీ కూడా హాస్య రసాస్పదంగా భానుమతి గారు రక్తి కట్టించారు. ఆయా పాత్రలను, సంభాషణలను కళ్ళకు కట్టినట్లు చిత్రించారు. చదువుతున్నంతసేపు ఒక చక్కని హాస్యప్రధానమైన తెలుగు చలనచిత్రాన్ని చూస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఇంత మంచి కథను విశ్లేషించే అవకాశాన్ని కలిగించిన కార్యనిర్వాహకులకు అందరికీ కూడా నా ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన డాక్టర్ శ్రీమతి భానుమతి గారి గురించి మళ్ళీ వివరించడం అంటే జగమెరిగిన బ్రాహ్మణుడికి జందమేళ అనే సామెత గుర్తొస్తుంది. కాబట్టి నేను కాలయాపన చేయకుండా నేనెంచుకున్న కథ అత్తగారు ఆవు నెంబరు 23 క్లుప్తంగా చెప్పి నాకు తెలిసిన అభిప్రాయాన్ని, కథ ద్వారా నాకు తోచిన అభిప్రాయాన్ని మీ అందరితో పంచుకోదలుచుకున్నానండి. మామూలుగా అత్తగారులు అంటే అందరికీ గయ్యాళితనం అత్తగారు, సాధించే అత్తగారు అనిపిస్తుంది. కానీ మనకి ఇక్కడ భానుమతి గారి కథల్లో అమాయకురాలి అత్తగారు. ఆవిడలో ఆ అమాయకత్వంతో పాటు మానవత కూడా మనకు కనపడుతుంది. ఈ కథలో అత్తగారికి చాలా రోజుల నుంచి ఒక మంచి ఆవును కొనుక్కోవాలి అని ఒక కోరిక అన్నమాట. కానీ ఆవిడకి పాపం ఎందుకో ఇప్పటి వరకు అనమాట ఇక కుదరలేదు. ఈ మధ్యలో వాళ్ళ పక్కింటి వాళ్ళు ఊరికి వెళ్తూ వాళ్ళ ఇంట్లో ఉండే ఆ గేదెని వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళారు, మీరు చూసుకోండి అని. ఈవిడికేమో గేదె సంరక్షణ గురించి ఏమీ తెలియదు. వాళ్ళ ఇంట్లో పనిచేసే తోటమాలికి ఏమిటంటే మొక్కలు ఇవి తప్పితే ఆవుల సంరక్షణ గురించి తెలియదు, గేదెల సంరక్షణ గురించి తెలియదు. సరే, ఈవిడేమంటుందంటే భానుమతి గారు అత్తగారితో చెప్తారు మామూలుగా, మన పాలవాడిని అడిగితే సరిపోతుంది కదా అంట. ఆవిడ అస్సలు ఒప్పుకోరు. లేదు, మాకైతే ఆవులు వచ్చి రాలేదు, కానీ నేను చిన్నప్పటి నుంచి ఆవులతోనే పుట్టాను, ఆవులతోనే పెరిగాను. ఇది ఆవుకి గేదెకి పెద్ద తేడా ఏముంది,
ఆవు కంటే గేదె కొంచెం ఎక్కువ తింటుంది అంతే కదా, అది పెద్ద ఏం బ్రహ్మ విద్య అనేసి మొత్తానికి ఈవిడే రంగంలోకి దిగి ఆ గేదెకి సంరక్షణ చేయడం, మొత్తం పోషణ అంతే ఆవిడ చూసుకుంటారు. మొదటి 2 రోజులు బాగానే పాలు ఇస్తుంది. వీళ్ళందరూ కూడా ఆవిడకి జంతు సంరక్షణ మీద ఉన్న ఆ ప్రజ్ఞకి ఆశ్చర్యపోతారు, సంతృప్తి చెందుతారు. ఆ తర్వాత 3వ రోజు నుంచి ఉన్నట్టుండి పాలు ఇవ్వడం ఆపేస్తుంది. దగ్గరికి వెళ్ళిన వాళ్ళని మూతిపళ్ళు రాలేటట్టుగా కొడుతుందన్నమాట. అప్పటికి కోడలు చెప్తారు, అత్తయ్య గారు దానికి ఒకవేళ ఒంట్లో బాగాలేదేమో, కడుపు లావుగా ఉంది అని అంటే, ఇదేం పెద్ద బ్రహ్మ విద్య, దానికి పోషణ తక్కువైంది అందుకనే చేస్తోందని చెప్పేసి దానికి మామూలుగా పెట్టే తిండితో పాటు అన్నీ పత్తి గింజలు రుబ్బి సజ్జలు ఉడకబెట్టి ఇవన్నీ చాలా పెట్టి దాన్ని మొత్తానికి దాని ప్రాణం తీసేస్తారు. ఆ రోజు రాత్రి చచ్చిపోతుంది. కానీ ఒప్పుకోరు కదా ఆవిడకి ఏంటంటే ఆవకాయ దగ్గర నుంచి అంతరిక్షం వరకు అన్నీ ఆవిడకి తెలుసు అని అదొక అభిప్రాయం అన్నమాట. సరే, మొత్తానికి ఎట్లయినా సరే ఆవును తీసుకురావాలి, ఎక్కడ ఏమిటి ఎలా తీసుకురావాలి అని అన్నప్పుడు భానుమతి గారు చెప్తారు, మన పాలవాడికి చెప్తే తీసుకొస్తాడు కదండి అంటే, లేదు వాడి దిష్టి వల్లే మన గేదె చనిపోయింది కాబట్టి వాడికి చెప్పడానికి లేదు అంటే, ఈ లోపల తమాషాగా ఆవిడ కుమారుడు వచ్చి చెప్తారు, ఎందుకమ్మా నువ్వు ఇంత అవస్థపడ్డావు, నాకు తెలిసిన ఫ్రెండ్కి పెద్ద ఫామ్ ఇది ఉంది, అక్కడ ఆవులు గేదెలు ఆబోతులు అన్నీ ఉన్నాయి, నీకు కావాలంటే నేను వాడితో మాట్లాడతాను, వాడు పంపిస్తాడు అని అంటే, వీడు పంపించడం ఇది, నేనే వెళ్ళి తెచ్చుకుంటాను. లేదమ్మా అది 50 ఎకరాలు, ఇది నీ వల్ల కాదు, కొంచెం మన పాలవాడిని పంపిద్దాము అనేసరికి సరే అని పంపిస్తాడు. మొత్తానికి వాడు వెళ్ళి చూసేసి కొన్ని రోజులు అబ్స్కాండెడ్ అయిపోతాడనమాట. ఈవిడ అనుకుంటుంది, ఇదేమిటి వీడు వెళ్ళిపోయాడు, నేను అప్పుడే అనుకున్నాను వీడు నీళ్ళ పాలు పోస్తున్నాడు కాబట్టి వీడిని తిడుతున్నానని వీడు ఈ రకంగా చేశాడేమో, నేనే వెళ్తాను అనేసి చెప్పినా వినకుండా ఆవిడ వెళ్తుంది. సరే, ఆవిడ వస్తుంది కదా అని వీళ్ళు చూస్తారు. వస్తారు. ఆవిడ వచ్చిన తర్వాత ఏమిటి అత్తయ్య గారు ఏమైంది సంగతి అని శుక్రవారం వచ్చేస్తుంది, అంత పెద్ద దీంట్లో నేనెక్కడ తిరిగేది, నాకు ఆవు కనపడలేదు, ఏం కనపడలేదు, అక్కడ మేనేజర్ వాడు ఉన్నాడు, వాడికి చెప్పాను, నెంబర్ ఎంత అని అడిగాడు, 23 అని చెప్పాను, శుక్రవారం వచ్చేస్తుందని చెప్పాడు అని చెప్తుందన్నమాట. సరే, మొత్తానికి శుక్రవారం రోజు ఆ రోజు ఏమిటంటే ఆవిడ కొడుకు చదువు కోసమని కోడలు గారు 12 గంటలకి అలారం పెడతారు. అత్తగారు కొడుకు గారు ఏమంటే ఆయనకు మీటింగ్ ఉందని చెప్పేసి 6 గంటలకు పెడతాడు. తర్వాత కొడుకు చదువుకోవాలని చెప్పేసి 12 గంటలకు పెడతాను. మొత్తానికి 12 గంటలకు అలారం మోగేటప్పటికి అందరూ ఇంకా హడావిడి అవుతుంది. కానీ ఆవు రాదు. ఈవిడ అన్ని పాపం ముసలావిడ అన్నీ గుమ్మం దగ్గర పెట్టుకొని దానికి వస్తే హారతి ఇవ్వడానికి అన్నీ పెట్టుకొని ఉంటుంది. 9 అవుతుంది, 10 అవుతుంది, రాదు. తర్వాత మొత్తానికి ఏమన్నా దిష్టి తగిలిందో, చూడితో ఉంది కదా, ఎక్కడన్నా నడవలేకపోయిందో పాపం అని ఆవిడ ఇన్ని రకాలుగా ఆలోచిస్తుందన్నమాట. మొత్తానికి వస్తుంది. ఎలా వస్తుందంటే ఆకాశం దద్దరిల్లేటట్టుగా మేర్ పర్వతం లాంటి ఒక వృషభం వచ్చి వాళ్ళ ఇంటి ముందు నిలబడి పెద్ద రంకె వేసి నిలబడుతుంది. దాన్ని చూడగానే అత్తగారు బెంబేలెత్తిపోతారు. కానీ అక్కడ ఆవిడ ఓడిపోయినని ఒప్పుకోరు కదా, అందుకని ఏమో మా వాళ్ళు అన్నట్టు మాకు ఆవులు వచ్చి రాలేదు అనుకొని వెళ్ళిపోతారు. ఇక్కడ మనం ఆలోచించాల్సింది నాకు అనిపించిన అభిప్రాయం ఏమిటంటే, ఎక్కువ పాత్రలు లేకుండా నిజ జీవితంలో అత్తగారి గుణగణాలని మన కళ్ళ ముందు నిలిపేటట్టుగా, ముఖ్యంగా నాకు ఈ పాత్ర చదువుతుంటే మా అమ్మమ్మ గారు బాగా గుర్తొచ్చారనమాట. సంభాషణలు ఈ కథకి ఆయువు పట్టు. దీంట్లో ఉండేది నలుగురు, 5గురే ఉంటారనమాట. దాంట్లో
కోడలు, ఆ, అత్తగారి కొడుకు, పాలవాడు, తోటమాలి, ఆ ఇద్దరు పాలవాడికి ఇద్దరు భార్యలు వీళ్ళే. అంటే ప్రతి కథలో కూడా ఎక్కువ మంది ఆవిడకి కథలో పాత్రధారులు ఎవరు ఉండరు. కానీ తక్కువ పాత్రలతో కథను రక్తి కట్టించడం అనేది అది కత్తి మీద సాము లాంటిది. ఆవిడ కాబట్టి అది నల్లేరు మీద బండి నడికలాగా ఆవిడ తీసుకొచ్చేశారు. ఇక్కడ ముఖ్యమైనది నేను ఇందాక చెప్పినట్టుగా ముఖ్యమైనది సంభాషణలు కాబట్టి ఈ సంభాషణలు వింటుంటే చదువుతూ ఉంటే నిజంగా మనకు తెలియకుండానే ఎన్నిసార్లు నవ్వుకుంటాము. ఇలాంటి అత్తగారు మనకు ఉంటే బాగుంటుంది ఇంట్లో అని ఒక ముచ్చటైన అత్తగారు మన కళ్ళ ముందు కనబడతారు. నేను దీంట్లో కొన్ని సంభాషణలు వినిపిస్తాను. అదే అత్తగారిని అడుగుతుందనమాట. అత్తయ్య గారు, మీకు మన వాళ్ళెవరికి తెలియదు కదా ఆ గేదెలు పెంచడం అని అంటే ఆవిడకంటారు, అదేం పెద్ద బ్రహ్మ విద్య, మా పుట్టింటి వాళ్లకు గేదె అచ్చి రాలేదు, కానీ నేను చిన్నప్పటి నుంచి ఆవులతోనే పెరిగాను, ఆవెంతో గేదెంతే. ఇక్కడ ఆవిడ మాటలు వింటుంటే అమాయకత్వం ఒక పక్క, నేను ఏమిటి వీళ్ళ మాట వినేది, నేను చెప్పేదే కరెక్టు అనే ఒక ముచ్చటైనటువంటి అత్తగారి మాటలు వినిపిస్తాయి. అలాగే ఆవిడ ఆ ఇంట్లో ఉండే పాలవాడికి ఇద్దరు భార్యలు. ఈవిడ ఎంత అమాయకురాలంటే ఇద్దరు సవతులు కాబట్టి వీళ్ళు కొట్టుకోరేంటి, గొడవ పడరేంటి అనేది ఆవిడకి పెద్ద అనుమానం. ఇదేం విడ్డూరమే, సవతులను నాక పోట్లాడుకోరు అని వాళ్ళిద్దరినీ నేరుగా అడుగుతుందనమాట. వాళ్ళు ఏమంటారు, అదేందమ్మగారు, మా అక్క నన్ను బాగా చూసుకుంటుంది, మా చెల్లెలు నన్ను బాగా చూసుకుంటుంది, కాబట్టి మాకు ఎందుకంటే గొడవలు వస్తాయి, మా ఆయన మా ఇద్దరిని సమానంగా చూసుకుంటున్నారు అన్న తర్వాత కూడా ఈవిడికి మనసు ఒప్పక 2-3 సార్లు అడిగేసరికి వాళ్ళు మెత్తగా చీవాట్లంటే కాదు చీవట్టలాగా చెప్పడంతో అయినా కూడా ఆవిడకి ఆ మనసులో అది పడిపోతుందనమాట. సవతులు అన్న తర్వాత పోట్లాడుకోవాలి కదా, ఇదేం విడ్డూరమే అనడం అనమాట. ఇక అన్నిటికంటే నాకు ఇక్కడ చాలా బాగా ఆకట్టుకుంది ఏంటంటే ఆవు గురించి వర్ణించడం. అంటే ఈవిడ వాడికి చెప్తుందనమాట, ఆవును తీసుకురావడానికి వెళ్ళేటప్పుడు, అరే నీకు అసలే 2 పెళ్ళాలతో వెళ్తున్నావు కాబట్టి వాళ్ళ దీంట్లో పడిపోయి నువ్వు ఆవు లక్షణాలు వాటిని మర్చిపోతావేమో, ముందుగా గుర్తుపెట్టుకో, నల్లటి పొడలుంటే ఆవు శ్రేష్టమైనది, పళ్ళు ఎన్ని మొలిచాయో చూడు, కొన్ని ఆవులు గాడిదల్లాగా నడుస్తాయి, కాబట్టి నడక చూడు, అన్నిటికంటే ముఖ్యం దాని ముఖం కళగా ఉండాలి, అదే ఇంటికి మహాలక్ష్మి, తెలిసిందా అంటుంది. నాకెందుకు తెలియదు అమ్మగారు, నాకైతే గేదెల గురించి పెద్ద తెలియదు, కానీ వీటి గురించి నాకెందుకు తెలియదు, నేను అట్టా వెళ్ళి ఇట్లా తీసుకొచ్చేస్తాను ఉండండి, అందులో అయ్యగారు అన్నీ రాసిచ్చారు కదా, లెటర్ రాసిచ్చారు కదా, ఉత్తరాలు అవి నేను తీసుకెళ్తాను అని వెళ్తారు. ఇక్కడ పాలవాడు వెళ్ళేసి వస్తాడు, పొద్దున వెళ్ళిన వాడు రాత్రికి వస్తాడనమాట. వచ్చేటప్పటికి ఈవిడ ఎప్పుడు వస్తాడా, ఎలాంటి ఆవును చూశాడా అనేది ఎంతో వాడు రాగానే ఇంకా ఎలా ఉందిరా ఆవు, ఏమిటి సంగతి అని అడిగితే అక్కడ చెప్తాడు, ఆవు లక్షణాల గురించి చెప్తాడు, వాడు చూసిన ఆవు గురించి. అమ్మ నెంబర్ 23 ఆవు. అదేమిట్రా 23 నెంబర్ ఏమిట్రా, ఆవు కాదు అంటుంది. అదేనమ్మా, ఇక్కడ ఆవులకి నెంబర్లు ఇస్తారు, నల్ల పొడల తెల్ల పొడలరా, నేను చెప్పాను కదా పొడలు ఉండాలి కదా అంటే దానికి వాడు అంటాడు, నల్ల పొడలు, తెల్ల పొడలు, ఎర్ర మచ్చలు, పసుపచ్చ గీరలు, ఆకుపచ్చ చారలు, పొగాకు రంగు సగులు, బూడిద రంగు ముఖం, అదేదో రంగులో ఉందమ్మా తోక. దానికి, ఒరే నీ తోక దొంగల దోల, ఇన్ని రంగులు ఉంటాయిరా ఒక ఆవుకి అంటే, అయ్యో అమ్మ అది ఆవుగా తల్లి, పంచరంగుల సిలక్ అంటే నమ్మండి, పూటకు 5 మానికలు ఇస్తుందంట. ఏమిటి, పూటకు 5 మానికలు ఇస్తుందా, ఏమిట్రా పాల పంచుతావా
అనేసరికి, అమ్మా అవి గొడ్లు కాదమ్మా, మనుషులు. అక్కడ అన్నిటికీ రూల్స్ ఉంటాయి. మేనేజర్ అయ్యే ఏమి చెప్తే అవి చేస్తాయి. వాళ్ళు చెప్పినప్పుడే అవి పిల్ల కంటాయి, దూడల్ని వేస్తాయి. ఒకవేళ దూడ ప్రసవించే సమయంలో ఆవు ఆ మేనేజర్ అయ్యొచ్చి ఈరోజు కాదు రేపు అన్నాడు అనుకోండి, అది ప్రసవించడం ఆపేస్తుంది అని ముసలావిడ కదా, ఆవిడకి ఎన్ని రకాలుగా చెప్పాలో అన్ని రకాలుగా చెప్తాడనమాట. రే నాకు అనవసరం, మేనేజర్ అయ్యే దూడను వేయిస్తాడో ఆయన దూడను వేస్తాడో నాకు అనవసరం, కానీ పై శుక్రవారం నాటికైనా ఆవు దూడతో సహా ఇంటికి రావాలి అని. దానికి ముందుగా ఇంతకీ ఆవు దూడ ఏమిట్రా అని అంటే, అమ్మ సూడితో ఉంది అంటే అంటాడు. సూడితో ఉండడం ఏమిట్రా, బంగారం లాంటి ఆవు కావాలి కానీ సూడితో ఉండే ఆవుని తీసుకొస్తానంటామేట్రా ఎదవా అని అక్కడ ఒక తిట్టు తెస్తుంది అనమాట. ఇట్లా ఇక్కడ మనకి చాలా చిన్న కథే అయినప్పటికీ కూడా మనకి కళ్ళ ముందు మన ఇంట్లో ఒక అత్తగారో లేకపోతే ఒక బామ్మగారో ఉంటే ఎలా ఉంటుంది అనేది కళ్ళకు కట్టినట్టు చూపించడం ఒక విలక్షణమైన శైలి. అది భానుమతి గారికే చెల్లింది. అలాగ మధ్య మధ్యలో వాళ్ళ అబ్బాయి వచ్చి చెణుకులు వేస్తుంటాడు. అమ్మా నువ్వేం కంగారు పడకు, నా స్నేహితుడు ఉన్నాడు, వాడు గొడ్లతో పాటు గొడ్లతో పెరిగిన వాడు ఒక అరగొడ్డు, వాడికి నేను ఉత్తరం రాసి పంపిస్తానని. ఇలా చిన్న చిన్న చెణుకులు విసురుతూ, అది కూడా మన ఈ కథలు చదివేటప్పుడు మన భానుమతి గారిని దృష్టిలో పెట్టుకొని కానీ ఆవిడ ఒక పక్క మనకు కనిపిస్తూ ఉంటారనమాట. మామూలుగానే మనకు భానుమతి గారు అనగానే ఆవిడ హావభావాలు, ఆవిడ మాట్లాడే తీరు ఇవన్నీ కూడా మనకి గుర్తుండిపోతాయి. అలాగే కథలో కూడా ప్రతి పాత్ర కూడా ముఖ్యంగా అంటే అత్తగారి పాత్రని ఎక్కువ ఎలివేట్ చేసినప్పుడు కూడా ఇందాక చెప్పినట్టుగా ఆవిడకి ఆవకాయ నుంచి అంతరిక్షం దాకా ప్రతి ఒక్కటి, అరటికాయ పొడి చేయడం తెలుసు, అలాగే వేరే భాషలు మాట్లాడడం తెలుసు, అమెరికాకు జపాన్ యాత్ర పోవడం తెలుసు, ఇవన్నీ కూడా తెలుసు. కానీ ఎవరైనా కూడా ఆవిడని ఇది తప్పు అంటే ఒప్పుకోదు. అంటే అది అహంకారము కాదు, అది అమాయకత్వంతో కూడిన ఒక ముచ్చటైన లక్షణం అనిపిస్తుంది. అంతేకాకుండా ఆవిడలో అమాయకత్వంతో పాటు మానవీయత అనేది మనకు కనపడుతుంది. ఎంత దూరం నుంచి వస్తుందే చూడుతూ ఉన్న పాపం ఆవు ఎంత అలసిపోతుందో, ఒకవేళ మధ్యలోనే ఏమన్నా దానికి ప్రసవించిందో వచ్చేటప్పటికి అది వేడి వేడి నీళ్ళతో దానికి ఒళ్ళంతా స్నానం చేయించి పాపం దానికి ఆకలి తీరేట్టుగా గడ్డి అవి పెట్టాలి అని. ఈ లక్షణాలతోనే ఆవిడ చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా ఆప్యాయతకి, ఆవిడంటే చుట్టుపక్కల వాళ్ళకి అభిమానం, విపరీతమైన అభిమానం. ఈ చిన్న కథలో నాకు ఒక అత్తగారు, కోడలు, కొడుకు, ఒక తోటమాలి, పనివాడు, ఇలా ఒక చిన్న కుటుంబం మన కళ్ళ ముందు తిరుగుతుంటే ఎలా ఉంటుందో అలా నాకు అనిపించింది. ఇంకొక అదృష్టం నేను చెప్పుకోవాల్సింది ఏమిటంటే, నేను ఆవిడని ఒక సంస్థలో నేను పనిచేస్తున్నప్పుడు వారింటికి వెళ్ళి ఆవిడ ఇంటర్వ్యూ తీసుకోవడం అనేది భగవంతుడిచ్చిన అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఇలాంటి అత్తగారులు ఉంటే ఏ ఇంట్లో కూడా కలతలు రావు. ఇలాంటి అత్తగారులను, వారి చెనుక్కలను హాస్యంగా తీసుకొని కుటుంబాన్ని సర్దుబాటు చేసుకుంటూ అందరినీ హ్యాండిల్ చేసుకుంటూ ఉండే భానుమతి గారి లాంటి కోడలు ఉంటే ఏ ఇంట్లో కూడా అత్తా కోడళ్ళ పోరాటాలు, ఆరాటాలు, కచ్చలు ఇవన్నీ ఉండవని నా నమ్మకం. నమస్కారం. శ్రీమతి భానుమతి రామకృష్ణ గారి ప్రజారంజకమైన ప్రసిద్ధమైన కథల సంపుటి అత్తగారి కథలు. వయసు మళ్ళిన అత్తగారు, కొడుకు, కోడలు, మనవడు, వంట మనిషి, పనివాడు, డ్రైవర్ సింగ్,
పని మనిషి వీళ్ళందరూ కలిసి ఉండే కుటుంబ కథ. ఇక వచ్చిపోయే మనుషులు, రోజువారీ సందర్భాలు, వీటన్నిటిలో అత్తగారి యాక్షను, రియాక్షను, భానుమతి గారు ఎంతో హృదయంగా, చమత్కారంగా, ఇంట్లో అత్తగారు ఉంటే ఇలాగే ఉంటారు కామోసు అనిపించేట్టుగా ఈ కథల సంపుటిలో పరిచయం చేసి మనందరికీ ప్రియమైన మనిషిగా అలవాటు చేసేశారు. ఆ అత్తగారి మడి ఆచారాలు, ఆవిడ భయాలు, అపోహలు, అలకలు, తొందరపాటు మాటలు, తాపత్రయాలు అన్నీ భానుమతి గారు మనుషులను, వారి ప్రవర్తనలను సునిశితంగా పరిశీలించి చాలా చక్కగా ఈ అత్తగారి కథల్లో చూపించారు. ఇప్పుడు నేను ఆవిడ రాసిన అత్తగారు కట్టుడు పళ్ళు కథని విశ్లేషణ చేస్తాను. మన సదరు అత్తగారికి 76 ఏళ్ళు. ఆ రోజు ఆవిడ పుట్టినరోజు. ఆవిడ దగ్గర మంచి మార్కులు కొట్టేయడానికి వంట అయ్యారు ఆవిడకి ఇష్టమని చేగోడీలు, పకోడీలు, మురుకులు, వడలు, పాయసం చేస్తాడు. ఆ అత్తగారికి నోట్లో మిగిలినవేమో 4 పళ్ళు. ఇక్కడ భానుమతి గారి హాస్య చతురత చూడండి. ఆ 4 పళ్ళుట పాడుపడిన దేవాలయంలో ఊగుతున్న స్తంభాల్లాగా వేళ్లాడుతున్నాయిట. ఆ నోట్లో అన్నం ముద్ద ఆ 4 పళ్ళ మధ్య 4 స్తంభాలాట ఆడి ఇక నమలడానికి రాక నోట్లో కాసేపు నానేసి ఆ బుగ్గకి ఈ బుగ్గకి ఆడించి బుడుంగుమని గొంతులోకి మింగేస్తారట అత్తగారు. భలే చెప్పారు కదా. చూడండి, ఆ చిన్న చర్య కూడా భానుమతి గారు ఎంత పరిశీలించారో. మా నాన్నగారి అమ్మమ్మ గారు కూడా అలాగే ఏదో నోట్లో ఆడించుకుంటూ ఉండేవారు. మాకు 5-6 ఏళ్ళు అప్పుడు. ఆవిడ ఏ చాక్లెటో మాకు పెట్టకుండా తినేస్తున్నారేమో అని మా అనుమానం. ఇంకా ఈ కథలో కొంచెం వయసు అటు ఇటుగా ఉన్న అత్తగారి 80 ఏళ్ల స్నేహితురాలు అఖిలాండమ్మ గారు, మన ఈ అత్తగారు జీవితాన్ని ఆస్వాదించే విధానం, అందులోని వైరుధ్యం భానుమతి గారు ఎంత చక్కగా చూపెట్టారో చూడండి. ఆ 80 ఏళ్ళ ఆవిడ కట్టుడు పళ్ళు ఖర్చుకు వెనకాడకుండా ఫుల్ సెట్ కట్టించేసుకొని, పైగా మన అత్తగారితో ఈ వయసులో మనకు కావాల్సింది ఏమిటే అమ్మని, ఉన్న 4 రోజులు కమ్మగా నోటికి రుచిగా తినడం, విశ్రాంతిగా ఉంటూ ఏమీ తోచినప్పుడు ఎదుటివారిని మాట తుసిపోకుండా ఓ 4 తిట్లు తిడితే చాలు. డబ్బులు దాచుకొని ఏం పోయేటప్పుడు కట్టుకుపోతామా అంటారు. కాంట్రాస్ట్గా మన అత్తగారేమో ఇంత వయసు వచ్చాక అవన్నీ ఎందుకు అంటూ పోనీ నేను కట్టించుకోనా అని బిడియంగా అడిగి మళ్ళీ పీనస్తనంగా ఫుల్ సెట్ వద్దులే, పన్నుకి 10 రూపాయల ఎక్కువ కాదు, ఓ 14 పళ్ళు కట్టించుకుంటాను, అవి వెడల్పుగా చోటు కూడా కలిసి వస్తుంది అని ఎవరేం చెప్పినా వినకుండా 14 పళ్ళు మాత్రమే కట్టించుకుంటారు. ఈ అత్తగారికేమో ఇంట్లో అన్ని విషయాలు ఆవిడకే కావాలి, అన్నిట్లోనూ వేలు పెట్టాలి, అందరూ తన మాటే వినాలి, తన పంతమే నెగ్గాలి అన్న మనస్తత్వం. ఇలా మనుషుల మనస్తత్వాల్లోని వైవిధ్యం ఎత్తి చూపెట్టారు భానుమతి గారు. ఇలాంటి అత్తగారులు, పెద్దవాళ్ళు ఇంట్లో ఉంటే ఎంతో సందడి, కాలక్షేపము, పెద్ద దిక్కు కూడా. అదే చూపించారు రచయిత్రి గారు. కోడలు కూడా ఆవిడని గౌరవంగా చూసుకుంటూ, ఆవిడని నొప్పించకుండా ఆవిడ మాటే నెగ్గిస్తూ, ఒక్కోసారి ఆ అత్తగారి మొండితనం వల్ల పనులు ఎదురు కొడితే, చూసారా నేను చెప్పానా మీరు వినలేదు అని ఎదుటి వాళ్ళ ముందు దెప్పకుండా, ఆవిడని తేలిక చేయకుండా తర్వాత వెనక నుంచి పనుల్ని సర్దు పెట్టేస్తూ ఉంటారు. అత్త కోడళ్ళు ఎంతో ప్రేమగా కలిసిపోయి ఉంటారు. ఇంకా కథలోకి వెళ్తే, పెద్ద వయసు, మతిమరుపు, ఆ 14 పళ్ళు కట్టించుకున్న కొత్తల్లో ఆ విషయం మర్చిపోయి అలవాట్లో పొరపాటుగా అన్నం ముద్దని మింగేసి కోడలతో అయ్యో నవలడం మర్చిపోయానే అనడం. అప్పుడు పక్కనే ఉన్న వంట అయ్యరు, అవును మరి మైలుకు ఒక పన్ను కట్టించుకున్నారు, మరేమవుతుంది అని ఆట పట్టిస్తాడు. సరే, ఇలా ఒక 1 నెల రోజులు గడిచాయి. ఒకరోజు మన అత్తగారు పెరట్లో బావిలో నీళ్లు తోడుతూ పక్కనే గిన్నెలు తవ్వుతున్న పని మనిషిని సరిగ్గా పని చేయట్లేదు అని తిడుతున్నారు. నోట్లోంచి జాలువారుతున్న తిట్లతో పాటు నోట్లోంచి ఆ కట్టుడు పళ్ళ సెట్ట కూడా జారి బుడుకుమని బావిలో పడిపోయింది. ఆ కంగారులో చేతిలోంచి చేత కూడా సర్రుమని బావిలోకి జారుతుంది. ఇంకా మన అత్తగారి వీరాంగం చూడాలి. అత్త మీద కోపం దుత్త మీద చూపెట్టినట్టు ఆ కట్టుడు పళ్ళు కట్టిన డాక్టర్ని కూడా చెండాడేశారు. తుమ్మితే ఊడిపోయే ముక్కులాగా నోరు తెరిస్తే జారిపోయే పళ్ళ సెట్టు పెట్టాడు, ఉన్న 4 గట్టి పళ్ళు కూడా పీకేసి అని. సరే, అందరూ మాట్లాడుకొని పని మనిషి మొగుడు పంపే మనుషుల్ని బావిలోకి దింపి ఆ పళ్ళ సెట్టు వెలికి తీసేందుకు నిర్ణయించుకున్నారు. చూస్తే ఆ వచ్చిన 2 మనుషులు ఆజానుబాహులు,
మొహాన్ని దాచేస్తూ ఇంత గడ్డాలతో పైగా హిందీలో మాట్లాడుకోవడం చూసి అత్తగారు నివ్వెరపోతారు. ఇలాంటి రౌడీలు మీకెలా తెలిసే అని పని మనిషిని గద్దిస్తారు. సరే 50 రూపాయలకి మాట్లాడుకొని ఆ ఇద్దరు బావిలోకి దిగి మొత్తం పూడికనంతా తీస్తారు, కానీ ఆ కట్టుడు పళ్ళ సెట్ మాత్రం దొరకదు. దిక్కుమాలిన పళ్ళ సెట్టు దొరకలేదు, 50 రూపాయలు వీళ్ళకి వదిలాయని ఆవిడ వాపోతారు. మర్నాడు పేపర్లో వార్త, ఇలా గెడ్డాలతో ఒడ్డు పొడుగు ఉండే ఉత్తర భారతదేశ దొంగల ముఠా ఒకటి దక్షిణ భారతదేశంలో దోపిడీలు చేస్తున్నారు అని. అంతే, ఇంకా అత్తగారు నాకు తెలుసు, వీళ్ళ మొహాలు చూస్తేనే తెలిసిపోయింది దొంగ మొహాలని, వీళ్ళే అయ్యుంటారు, మన ఇల్లు అంతా గుర్తు పెట్టేసుకున్నారేమోనే అని బెంబేలు పడిపోతారు. ఈ పెద్దవాళ్ళందరూ అంతే, వాళ్ళకి అన్నీ ముందే తెలిసిపోతూ ఉంటాయి, కానీ ముందే బయటికి చెప్పరన్నమాట. ముందు వాళ్ళ పని అవ్వాలి కదా, ఆ తర్వాత మెల్లిగా బయటకు వస్తాయి వాళ్ళ భయాలు అనుమానాలును. నేను అప్పుడే చెప్పాను కదా అంటూ. ఇందిరాగాంధీ హత్య తర్వాత ఈ పెద్దవాళ్ళందరికీ భయాలు ఎక్కువైపోయాయి. ఆ సింగిల్ని చూస్తే భయపడిపోయేవారు. ఆడపిల్లలకి చండీగఢ్ సంబంధాలు వస్తే చండీగఢ్ పంజాబ్లో అది అని తెలియగానే టట్ మనకు ఆ చండీగఢ్ సంబంధాలు ససేమిరా వద్దు అన్నారు. మన పిల్ల అక్కడ ఎలా ఉంటుందో అని భయం. అలాగే కేరళ అంటే మాంత్రికులు ఉంటారట అని అదొక అపోహ. అలా ఫిక్స్ అయిపోతూ ఉంటారు ఈ పెద్దవాళ్ళు. చిన్నపిల్లల్లాగా భయపడతారు. భానుమతి గారు ఇలాంటి వాళ్ళని ఎంతమందిని చూసుంటారో, వాళ్ళ మాటలను విని ఉంటారో ఇలా అత్తగారి పాత్రలోకి చొప్పించేశారు. వెంటనే ఆవిడ అయ్యప్ప మొక్కు అంటూ వంట అయ్యరు, పళని సుబ్రహ్మణ్య స్వామి మొక్కు అంటూ మీసాలు గెడ్డాలు పెంచుకుంటున్న పనివాడిని పిలిచి ఆ మీసాలు గెడ్డాలు తీసేయమని, లేకపోతే పోలీసులు ఆ దొంగల ముఠా మా ఇంట్లోనే ఉంది అని అనుమానపడతారని అంటారు. ఈ పెద్దవాళ్ళ అత్తగారుల వయసు వాళ్ళు భయపడ్డారంటే ఇంక అప్పటిదాకా మంచి అయినవి అప్పటికప్పుడు అర్జెంటుగా చెడ్డవి అయిపోతాయి అన్నమాట. ఆ రోజు దాకా వంట అయ్యర్ని పనివాడిని వాళ్ళ భక్తికి మెచ్చుకుంటూ మీ వల్ల నాకు ఆ సుబ్రహ్మణ్య స్వామి అయ్యప్పల దర్శనం చేసుకున్నంత పుణ్యం అన్న ఆవిడ ఇప్పుడు ఇలా ప్లేట్ ఫిరాయించేస్తారు. అత్తగారు అసలే ఇలా కంగారు పడుతూ ఉంటే అదే సమయానికి వాళ్ళ డ్రైవర్ సింగ్ కారు తీసుకొని పోర్టికోలోకి రావడం యాదృచ్ఛికమా? ఇక్కడ రచయిత్రి గారి హాస్య చతురత వర్ణన మెచ్చుకోవాలి. ఆ డ్రైవర్ సింగ్ పొడుగు దాడి ఒడ్డు పొడుగు చెప్తూ అతని విశాల ఛాతి దండకారణ్యంలా ఉందిట. ఆ ఉపమానం చూడండి. వీళ్ళందరూ మనకిలా దాపురించారేంటే అని అత్తగారు బెంబేలు ఎత్తిపోతారు. ఆ రోజు రాత్రి అయ్యరు పళని పెద్దావిడికి చెప్పొద్దు, మేము భజనకు వెళ్ళొస్తాము అని కోడలు పర్మిషన్ తీసుకొని వెళ్తారు. కోడలి పాత్ర అత్తగారిదే ఇంటి పెత్తనం అయినా ఇంట్లో మనుషుల అవసరాలని చూసుకుంటూ కొంత వెసులుబాటు చేస్తూ ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. ఇంకా చిన్నపిల్లల్లాగా దబాయించే మనస్తత్వం ఈ పెద్దవాళ్ళది. అది ఈ నెక్స్ట్ సీన్లో ఎంత చక్కగా చూపెట్టారో చూడండి రచయిత్రి గారు. రాత్రి భజనకి వెళ్ళి తిరిగి వస్తున్న శబరిని పళనిని పోలీసులు పట్టుకొని ఇంటికి తీసుకొచ్చి వీళ్ళు మీ ఇంట్లో పనిచేసే వాళ్ళేనా అని అడుగుతారు. మన అత్తగారు గాబరా పడిపోయి ఇలా గడ్డలు మీసాలు పెట్టుకున్న వాళ్ళు మా ఇంట్లో ఎందుకు పనిచేస్తారు, మా వాళ్ళు కాదు అంటారు. వాళ్ళిద్దరూ బిక్కమొహాలు వేస్తారు. ఆ డ్రైవర్ సింగ్ని కూడా మా డ్రైవర్ కాదు అని దబాయిస్తారు. వాళ్ళందరూ తమ ఇంట్లో పనిచేసే వాళ్లే అంటే ఎక్కడ పోలీసులు తనని కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్తారు అని భయపడి, సరే కొడుకు సీన్లోకి వచ్చి పరిస్థితిని చక్కబరుస్తూ ఉంటే చల్లగా లోపలికి జారుకుంటారు. ఇంతలో పనమ్మాయి వచ్చి అమ్మగారు మీ కట్టుడు పళ్ళు దొరికాయి అని ఆ ఉత్సాహంలో అత్తగారు చేయి పట్టుకొని తీసుకెళ్తుంది. ఈవిడ కూడా ఆనందంగా ఎక్కడే అంటూ వెళ్తారు. మామూలుగా అయితే అసలు అలా ముట్టుకొని ఇచ్చేదే ఆవిడ, ఎవరూ చూడకూడదు అన్నట్టుగా గోడవైపు తిరిగి భోంచేసే ఆవిడ దగ్గరికి రానిస్తారా పని వాళ్ళని? నిప్పులతో కడుక్కొని ఉండరు ఆ చేతుల్ని. గుడ్డలు ఉతికిన నీళ్లు నిన్న బావిలోంచి తీసిన పూడిక మీద పోస్తుంటే తలుక్కున మెరుస్తూ కనిపించాయండి అని పని మనిషి అనగానే, పోన్లే నీ వల్ల పోయిన నా కట్టుడు పళ్ళు మళ్ళా నీ వల్లే దొరికాయి అంటారు. ఇక్కడ ఇంకొక విషయం, మనుషుల మనస్తత్వం భానుమతి గారు ఎంత చక్కగా చూపెట్టారో చూడండి. ఆ కొత్తగా తీసిన పూడిక మీద ఆ నీళ్ళని పొయ్యడం ఏంటి ఆ పని మనిషి? అప్పటిదాకా ఎక్కడ పోసింది ఆ నీళ్లు? మా ఇంట్లో మా నాన్నగారు చెప్పేవారు, మనం కొత్తగా ఒక కుర్చీయో బల్లో ఒక చిన్న అల్మరానో తెస్తే ఎక్కడ లేని వస్తువులు ఆ రోజు వాటి మీదకి వచ్చేస్తాయి. అప్పటిదాకా మరి అవి ఎక్కడున్నాయో తెలియదు. కొత్తగా కనిపించగానే దాని మీద పెట్టేయాలి అని ఒక ఇది వచ్చేస్తుంది. ఒక టవలు, ఒక పెన్సిలు, ఒక
తుడుచుకునే గుడ్డ అన్నీ వచ్చేస్తాయి వాటి మీదకి. అలాగా పని మనిషి కూడా ఇన్నాళ్ళు ఎక్కడో పోసే నీళ్లు ఇవాళ పూడిక మీద పోయడం ఏంటి, కానీ మంచిగా జరిగిందిలేండి, మనకు ఆ కట్టుడు పళ్ళు ఒకటి దొరికిపోయాయి అత్తగారికి. ఈ ఆనందంలో ఆ అత్తగారు కొడుకు కోడలికి ఆ విషయం ముందు చెప్పలేదు చూడండి. ఒరే పళని, శబరి ఏమయ్యారు, నా పళ్ళ సెట్టు దొరికిందర్రా అని కేకేస్తారు. వాళ్ళిద్దరూ కూడా కుటుంబంలో చిన్నపిల్లలు అలిగినట్టుగా ఎదురుగా వచ్చి పళ్ళేంటి దొరకడం ఏంటి, మాకు తెలిసిన పెద్దమ్మ గారికి అసలు పళ్ళే లేవు అని కచ్చ తీర్చుకుంటారు. ఇలా పని వాళ్ళు కూడా ఇంట్లో సభ్యుల్లా ఒకరి మీద ఒకరు చెనుకులు విసురుకుంటూ మాటకి మాట అనుకుంటూ వెంటనే కలిసిపోతూ ఆప్యాయంగా ఉంటారు. కోడల పాత్రని కొంచెం సైడ్ లైన్ చేసి అత్తగారిని ఎలివేట్ చేసినట్టు అనిపించినా ఆ కోడలు కూడా అత్తగారి పెద్దతనంలో పసితనం అర్థం చేసుకొని ఆవిడ తన తప్పుల్ని సమర్థించుకుంటూ ఉంటే పక్కన ముసిముసిగా నవ్వుకుంటుంది. ఇలా కోడల పాత్ర కూడా హైలైట్ అయింది. రచయిత్రి గారు మనుషుల మనస్తత్వం ఎంతో పరిశీలించి ఒక్కో సందర్భంలో ఇంట్లో వయసు మళ్ళిన పెద్దవాళ్ళ ప్రవర్తన ఈ అత్తగారి పాత్రలో పర్సోనిఫై చేసి, మనం మామూలుగా మన ఇంట్లో చిన్నపిల్లల ముచ్చట్లు ఇంటికి వచ్చిన వారికి గొప్పగా చెప్పుకున్నట్టు ఈ అత్తగారి ముచ్చట్లు ఆగడాలు మనకి చెప్పి, అబ్బా మన ఇంట్లో ఇలాంటి పెద్ద ఆవిడ లేదే, ఉంటే బాగుండు, మన ఇంట్లో అత్తా కోడళ్ళ అనుబంధం ఇలా పెనవేసుకుపోతే బాగుంటుంది, ఒక కుటుంబంలాగా అందరూ కలిసి ఉండాలని ఉంటే ఎంత బాగుంటుందో ఈ కథల ద్వారా చూపించారు. అందరికీ నమస్కారం. సాధారణంగానే అత్తగారి గురించిన విషయాలను వినాలన్నా చెప్పుకోవాలన్నా అందరూ భలేగా ఇష్టపడతారు. మరి భానుమతి గారి అత్తగారి కథలు అందులో మరింత రుచిగాను ఘాటుగాను మనోరంజితంగానూ ఉంటాయి. ఒక్కొక్కసారి అవి వేపుడు వంటకాలైతే మరొకసారి ఘాటైన ఆవపెట్టిన కారాలు మిరియాలతో, కొన్నిసార్లు నవకాయ పిండి వంటలలాగా, మరికొన్నిసార్లు సుగంధ హాస్యభరితమై ఘుమఘుమలాడుతూ పాఠకులను అలరిస్తాయి. నవరసాలను తన కథలలో గుప్పించి అందరి మనసులను ఆహ్లాదపరిచి వాతావరణాన్ని తేలికపరిచి అందరి పొట్టలను చెక్కలు చేసే నైపుణ్యం భానుమతి గారికి చెల్లింది. ఏ విషయాన్నైనా కళ్ళకి కట్టినట్లుగా నాజూకుగా హాస్యాన్ని మేళవించి నిర్మోహమాటంగా చెప్పడంలో ఆమె సాటి. ఈ కథలో ఒక కొత్త అతిథి గది, అదేనండి గెస్ట్ రూమ్ కట్టించాలని ప్రయత్నించే కొడుకుని త్రికాలజ్ఞాని అయిన తల్లి, అంటే ప్రస్తుతపు కథలోని నాయక అత్తగారన్నమాట. మన కథ శీర్షిక అత్తగారు అతిథులు. మన అత్తగారు గెస్ట్ రూమ్ కట్టించాలని ప్రయత్నించే కొడుకుని వారిస్తూ సాధారణంగానే తిరుపతికి వెళ్ళి వచ్చే బంధుకోటి మద్రాసుకి వస్తూ ఒక పూటన్నా ఉండి వెళతారు. అలా వచ్చిన వారు ఎలాగూ సర్దుకుంటారు కాబట్టి వారిని చావిట్లోనైనా ఉంచి పంపించేయచ్చు. అదే కనుక ప్రత్యేకంగా అతిథులకని గది కడితే వారు హాయిగా ఉంటూ ఉన్నన్ని రోజులు మద్రాసుని చుట్టి వద్దామంటూ చాలా రోజులు తిష్ట వేసే ప్రమాదం ఉందని అంటారు. ఆ విధంగా గెస్ట్ రూములు కట్టించిన సీతమ్మ గారి కొడుకు, మీనాక్షమ్మ అల్లుడు తిరునాళ్లకు వచ్చినట్లు వచ్చిపోయే అతిథులతో పడే కష్టాలను చూసి కూడా గెస్ట్ రూమ్ ఎవరన్నా కట్టిస్తారా అన్నది ఆమె ఆలోచన. అలా వచ్చి ఉండి వెళ్ళిన వాళ్ళు ఊరుకోకుండా తమకు తెలిసిన వాళ్లకు కూడా అన్ని వసతులున్న ఈ గెస్ట్ రూమ్స్లో ఉండడానికి సిఫారసు ఉత్తరాలు రాయడం, అలా తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు అందరూ రావడం, హాయిగా తిష్ట వేయడం, మద్రాసులోని చూడవలసిన అన్ని ప్రదేశాలను, స్టూడియోలు, సినీతార్లను చూపించటం, మహాబలిపురానికి కూడా తమ కార్లలో పంపి చివరికి తాము తమ పనులకు కార్లు లేకుండా వాళ్ళు బాధపడే విషయాన్ని స్వయంగా సీతమ్మ నోట విని బాగా అర్థం చేసుకున్న ఆమె అసలు గెస్ట్ రూమ్ అన్నది జీవితంలో కట్టించకూడదన్న తీర్మానానికి వచ్చారు. ఆమె అంతటితో ఊరుకోకుండా అసలు ఎవరూ గెస్ట్ రూమ్లు కట్టకూడదని అందరికీ కూడా ప్రచారం చేయడం మొదలుపెట్టారని చెప్పడం భలేగా అనిపిస్తుంది. ఇక ఆ ఇంటి వర్ణన ఇలా సాగుతుంది. ఆ ఇల్లు చిన్నపిల్లలు కొట్టివేతలతో చెరిపివేతలతో ఎక్కాలి రాసినట్లు కట్టినట్లుగా ఉంటుంది. ఒక్కో గది ఒక్కో రకంగా ఉంటుంది. కథానాయికకి ఆ ఇల్లులాగా కనిపించినా
ఆ ఇల్లు కొందరికి పెద్ద కాలేజీలాగా, మరికొందరికి నర్సింగ్ హోమ్ లాగా, మరికొందరికి ఆఫీసులాగా గోచరిస్తుంది. ఇక ఆ ఇంట్లో ఉన్న 5 హాలు లాంటి గదుల్లో మేడ మీద 2 గదులు పోగా క్రింది భాగంలో డైనింగ్ హాలు, డ్రాయింగ్ హాలు, దాన్ని అంటిపెట్టుకుని ఉన్న ఒక చిన్న గదే ప్రస్తుతం అతిథుల గదిగా వాడబడుతోంది. బహుముఖ ద్వారాలున్న ఆ గదిని రచయిత్రి గుంతకల్లు జంక్షన్తో పోల్చడం మనకు ఆ గది ఎంత రద్దీగా ఉంటుందో తెలుస్తుంది. ఆ ఇంట్లో ఆ గది తప్ప వచ్చిన వాళ్ళు ఉండేందుకు వేరే చోటే లేదు. ఆ గది రెస్ట్ రూమ్ మాత్రం కాక రచయిత్రి మేకప్ రూమ్, పిల్లలు చదువుకునే స్టడీ రూము, పండుగలు పార్టీలు జరిగేటప్పుడు హాలులో డైనింగ్ హాలులో ఉన్న ఫర్నిచర్ అన్నింటినీ తన కడుపులో దాచుకునే గోడౌన్. ఇక షూటింగ్ ఉన్న సమయాలలో మేకప్ వేసుకోవాలంటే ఆ సమయంలో అతిథులు ఉంటే వారి వల్ల ఇబ్బంది కలగకుండా ఉండాలని నిద్ర కళ్ళతో లేచి తూగుతూ ఉన్న వారందరినీ తోటలోకి నాయక చేత తరమబడతారు. లేకుంటే వారు మేకప్ సామాన్లని బ్రష్లని లాగి నోట్లో పెట్టుకోవడం, పౌడరు లిప్స్టిక్ లాంటివి కింద పడేయడం చేస్తారని. ఇక స్టడీ రూమ్గా ఉన్నప్పుడు పరీక్షల సమయాలలో పిల్లలు గట్టిగా చదువుతూ ఉంటారు. ఇక చదువు అంటే ఏమాత్రం ఇష్టం లేని చిట్టి, అంటే భానుమతి గారి చెల్లెలు కూతురు అన్నమాట. తనకు పాఠాలు నేర్పడానికి వచ్చే ప్రైవేటు టీచర్ని పెట్టే ముప్పు తిప్పలని చదువుతున్నప్పుడు పొట్ట చెక్కలవుతుందంటే నమ్మండి. పాఠాలు నేర్పడానికి మారు ఆమె చిట్టికి చక్కగా దువ్వి పేలు తీసి జడాల్లి పువ్వులను కట్టి తలకి పెట్టి ఆ తర్వాత పాఠాలని మర్చిపోయే గొప్ప గుణమున్న చిట్టికి మళ్ళీ మళ్ళీ చెప్పిన పాఠాలనే ఓపికగా చెప్పి తరించేది. ఇక అతిథులు వచ్చినప్పుడు ఆ పాఠాలు తోటలోనే, ఒకవేళ వర్షం పడితే అప్పుడు వంటింట్లో ఉంటుందన్నమాట. వర్షాకాలంలో కప్పల సందడి, బంధువులు రైళ్లలోంచి మోసుకొచ్చే నల్లులు, చిట్టి తలలోని పేలు, గోడౌన్ లాగా నిత్యం బల్లలు కుర్చీలు ఉండడం వల్ల బొజ్జింకలు, సాలెపురుగులు, బల్లులు, 2 ఎలకలు, వాటితో పాటు ఒక పందికొక్కు, వీటన్నింటితో ఆ గది నిత్యం కళకళలాడుతూ జీవకళతో ఉండేది. ఒకసారి రచయిత్రి ఆడబిడ్డ చిన్న కొడుకు పెళ్లికి ఇంటి నిండా బంధువులున్న సమయంలోనే మద్రాసులో చాలామంది బంధువుల ఇళ్లలో పెళ్ళిళ్ళు ఉండడం వలన ఇల్లంతా బంధువులతో నిండు గర్భిణిలా ఉంది. ఆ గది నిండిపోగా మిగిలిన బంధువులందరూ హాలులో సర్దుకున్నారు. డైనింగ్ హాల్ పెళ్లి సామాన్లతో నిండుగా ఉంది. బిడ్డలందరూ కుర్చీల కిందకి తోయబడ్డారు పడుకోవడానికి. ఒకవైపు వంట మనిషి వడ్డిస్తూ నేతి చుక్క మీద కాలు వేసి జర్రమని ఎవరి విస్తట్లోనో జారి పడడం, మొజైక్ నేల మీద పిల్లలు నీళ్ల లోటాలు దొర్లించి అందులో వాళ్లే జారిపడి ఏడవడం లాంటి సంఘటనల చిత్రీకరణ అద్భుతంగా చాలా సహజంగా ఉంటుంది. బాత్రూంలోని ఒకవైపు గోడ ఎత్తు తక్కువగా ఉండడం వల్ల పొడవాటి వారికి చిన్నగా ముట్టికాయని ప్రసాదించడం ఆ గది ప్రత్యేకత. వాకిళ్ళు తప్ప కిటికీలు లేవు కనుక ఫ్యాను లేని ఆ గదిలో ఉక్కపోస్తే టేబుల్ ఫ్యాన్ని ఆశ్రయించాల్సిందే. కానీ పెళ్లి సమయంలో ఆ ఫ్యాన్ని ఆఫ్ చేయరని ఆ ఫ్యాన్ని అత్తగారు లోపల పెట్టేయడంతో అందరూ గాలాడక ఉక్కతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. వాన వల్ల తోటకి వెళ్ళడానికి వీల్లేదు. అసలే ఉక్క, అందులో వాకిళ్ళన్నీ మూయడంతో లోపల గాలి వేడెక్కింది. వాకిళ్ళు తీస్తే బంధువుల సామాన్లన్నీ బజార్లో ఉంటాయి కనుక విధి లేక అందరూ అలాగే ఊపిరాడక అవస్థపడుతున్నారు. అప్పుడు ఎవరో బయటికి రాబోతే అత్తగారు వాళ్ళని లోపలకు తోసేశారు, ముగ్గులు తొక్కేస్తారంటూ. ఆ సమయంలోనే 2 టాక్సీలలో మరికొందరు బంధువులు రావడంతో వారిని కూడా ఆ గెస్ట్ రూమ్లోకి ఆహ్వానించారు ఆవిడ, ముగ్గులు తొక్కకుండా వెళ్ళమని చెబుతూ. వాళ్ళు లోపలికి వెళ్ళక ముందే ముగ్గుల కోసం తలుపులేసి గడియ పెట్టడం, కరెంటు పోయి లైట్లు ఆరిపోవడం, పసిబిడ్డ కేక, ఏడుపుతో పాటు చచ్చాను బాబోయ్ నా చెయ్యి విరిగింది అన్న అరుపులు, పెడబొబ్బలు, తలుపు తీయండి అంటూ ఆర్తనాదాలతో పాటు తలుపుని బాదడం వినిపించాయి. అమ్మా అంటూ రచయిత్రి భర్త రావడం, కరెంటు రావడం ఒక్కసారి జరిగాయి. ఆయన గెస్ట్ రూమ్
తలుపు గడియ తీసిన క్షణమే లోపలున్న వారందరూ అతివేగంగా దూసుకుంటూ బయటికి రావడం, ముగ్గుల మీద పడడం, కొందరు మైకం వచ్చి పడిపోవడం జరిగింది. తిరుపతి కొండ మీద క్యూలో కొంతమంది చనిపోయినట్లు నీవు అందరినీ ఒకే గదిలో వేసి చంపితే పోలీసు కేసు అవుతుందమ్మా అని కొడుకు చెప్పడంతో అత్తగారు గాభరా పడిపోతూ బంధువులందరికీ ఒక్క పూటకు ఎక్కడైనా విడిది చూసి పంపిద్దామంటూ వెంటనే చుట్టాల గది కట్టించమనడం. తల్లి మాట తూచా తప్పకుండా ఆయన చుట్టాలకి విశాలమైన విడిదిని ఏర్పాటు చేయించి వెంటనే చుట్టాల గదులు కట్టించడం మొదలు పెట్టడంతో కథ సుఖాంతమవుతుంది. చక్కగా ఉంది కదా కథ. మీరు తప్పక అత్తగారి కథలు చదివి ఆనందించాల్సిందే. నమస్కారం. అందరికీ నమస్కారం. చక్కటి బాపుగారి చిత్రాలతో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డును గెలుచుకున్నటువంటి తెలుగువారందరికీ ప్రియమైన కథల సంపుటి ప్రముఖ నటి రచయిత్రి భానుమతి రామకృష్ణ గారు రాసిన అత్తగారి కథలు. వీరి కథల్లో ముఖ్యంగా 3 విశేష లక్షణాలు ఉంటాయి. మొదటిది పాత్రలను సృష్టించడం, రెండవది అనుభవపూర్వకంగా ఉండే వాస్తవికత కనపడుతుంది, అలాగే ఎంతో సున్నితమైన హాస్యం ఉంటుంది వీరి రచనల్లో. నేను మీతో పంచుకోబోయే కథ అత్తగారు ఆవకాయ. వీరి కథలన్నీ ఆణిముత్యాలే. తెలుగువారందరికీ ఆవకాయ అంత ఇష్టం వీరి కథలు. ఈ కథనే నేను ఎంచుకోవడానికి ఒక కారణం ఉంది. 2003లో నా పెళ్ళి అయి మద్రాసులో అడుగుపెట్టాక భానుమతి గారిని కలవడం, మా ఇద్దరికి మధ్య స్నేహబంధం చిగురించడం చాలా గొప్ప అనుభూతి. అది ఒక ఎత్తు అయితే, నేను స్వయంగా పెట్టిన ఆవకాయ, మాగాయ, పెసరావకాయ, బెల్లం ఆవకాయ తీసుకెళ్ళి వారికి ఇవ్వడం నా జీవితంలో మరపురాని మధురానుభూతి. ఈ అత్తగారు ఆవకాయలో భానుమతి గారు చెప్పినట్లు వారికి ఆప్తులు, మిత్రులు ఆవకాయ పంపించేవారని ఈ కథ రాసే నాటికే చెప్పినా, నా పెళ్ళి అయ్యి చెన్నై చేరాక 2 సంవత్సరంలో నేను వారికి స్వయంగా చేసిన ఆవకాయ ఇచ్చి వారి మన్ననలు పొందాను. అయితే ఇక అత్తగారు ఆవకాయ కథలో చూసినట్లయితే, ఆవకాయ పెట్టడం కన్నా యజ్ఞం చేయడమే తేలిక అని, యజ్ఞం చేస్తే యజ్ఞఫలం అయినా దక్కుతుంది అని, కానీ కొంతమంది ఆవకాయ పెడితే ఫలితం కూడా దక్కదు. అసలు ఆవకాయ పెట్టడం అనేది ఓ పెద్ద ప్రహసనం అనే చెప్పాలి. అందులో నూజివీడు చిన్న రసాలతో ఆవకాయ పెట్టడం అలవాటు పడ్డ ప్రాణానికి వేరే ఏ కాయలతో పెట్టినా కూడా ముద్ద దిగదు. ఇక విషయానికి వస్తే, ఆధునిక తెలుగు సాహిత్యంలో శాశ్వతంగా నిలిచిపోయే పాత్రలు చాలా కొద్ది సంఖ్యలో ఉన్నాయండి. ఆ చిరంజీవుల జాబితాల్లో చిరస్థాయిలో నిలుస్తారు భానుమతి గారి అత్తగారు అని అన్నారు సాక్షాత్తు కొడవడగంటి కుటుంబరావు గారు. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన భానుమతి రామకృష్ణ అత్తగారు ఆవకాయను మరోమారు చూసి రుచి చూద్దాం రండి. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన భానుమతి రామకృష్ణ గారి అత్తగారు ఆవకాయను మరోమారు రుచి చూద్దాం రండి. ఇక ఈ సంవత్సరం ఆవకాయ రాదని తెలిసి ఎలా అని బాధపడుతుంటారు భానుమతి గారు. ఇక అత్తగారు అందుకొని, నీదంతా చాధ్యస్తమే, ఏం బ్రహ్మ విద్య ఆవకాయ పెట్టుకోవడం, మనమే పెట్టుకుందాం అంటారు. లేకుంటే ఉప్పు నిమ్మకాయ గతి అని అనుకుంటుంది కోడలు. సరే ఆవకాయ పెట్టుకుందానికి ఏమేం కావాలి అత్తగారు అని పొందిక్క కూర్చొని ఒక పెన్ను పేపర్ పట్టుకుంటుంది. నేను చెప్తా, నువ్వు రాసుకో అంటుంది అత్తగారు. ముందుగా ఆవకాయకు మామిడికాయలు కావాలి కదా అత్తయ్య గారు అంటుంది భానుమతి గారు. అయితే ఎందుకే, మనకు 15 ఎకరాల తోట ఉంది, మామిడి తోట, మళ్ళీ కాయలు కొనడం ఎందుకు అని అంటుంది అత్తగారు. అయితే అది పండు చెట్టు కదా అత్తయ్య గారు అంటే, నీదంతా చాదస్తాం, పండేమిటి, కాయలు ఉన్నప్పుడు వేసుకోవచ్చు. సో అయితే మనం ఆవకాయ వేసుకోవడానికి మన చెట్టు కాయలే పనికొస్తాయి. ఇక కారం ఎట్లా అత్తయ్య గారు, కారం కొనాలిగా అంటే, ఎందుకే, మన తోట మన మిరప తోటలో కాయలు 5 బస్తాలు మన స్టోర్ రూమ్లో మూలుగుతున్నాయి. సో అది పొడి చేసి అది పట్టించి మన ఆవకాయకు వాడుకోవచ్చు.
నువ్వుల నూనె 4 డబ్బాలు ఉంది రూమ్లో, కాబట్టి నూనె కూడా అక్కర్లేదు. మరి ఆవపొడి ఎలా అత్తయ్య గారు అని అంటుంది కోడలు అమాయకంగా. ఒక్క ఆవపొడి మాత్రం మనం కొంచెం కొని పట్టించాలి, అది కూడా చాలు, 4 విషయాలు చాలు, కొంటే సరిపోతుంది. సరే, ఆవకాయ కోసం కాయలు తెప్పించడం కోసం ఏమిటి మన కౌలు తీసుకునే వాడి పేరేమిటి, జటాయువా ఏదో ఉంటుందే, దశరథుడా? జటాయు కాదు అత్తయ్య గారు, దశరథుడు వాడి పేరు అంటుంది భానుమతి గారు. అంటే హాస్యంగా అంటుంది ఆవిడేమో, మర్చిపోతారు అత్తయ్య గారు పేరు, కౌలు వాడి పేరు. సరే, వాడిని పిలిపించు, రేపు పొద్దున ఆవకాయకన్నీ మనం సంసిద్ధం చేసుకోవాలి, పిలిపించు. సరే, తెల్లవారి కబురంపుతుంది అత్తగారు, కోడలు చెప్పంపుతుంది పనివాడి చేత. దశరథుడు చేతులు కట్టుకొని ఇలా నించుంటాడు. అమ్మ చెప్పండి అమ్మా, ఎందుకు పిలిపించారు అంటే, మా తోట నుంచి మాకు 5,000 కాయలు కావాలి, ఆవకాయ పెట్టుకుంటాను అంటుంది అత్తగారు. అమ్మ 5,000 కాయలు ఎందుకమ్మా, అవి పండు చెట్టు కాయలు కదా, మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం కొంచెం పళ్ళు ఇస్తూ ఉంటాను అంటాడు ఆ దశరథుడు. నీకు అన్నీ చెప్పాలా ఏం చేయాలని అని అత్తగారు గదమాయిస్తుంది. ఆ తర్వాత సరే అమ్మ, రేపు పొద్దున్నే తెచ్చి పెడతాను అని చెప్తాడు దశరథుడు. వాడిని భయపెట్టి పంపించేస్తుంది. లేకపోతే కౌలు నీకు ఇవ్వను నేను, కావాలంటే తీసుకున్న అడ్వాన్స్ వాపస్ కూడా ఇస్తాను, 5,000 ఇవ్వడానికి నువ్వు వెనక ముందు అవుతాయి అంటే, అలాగే అమ్మ ఇస్తాను అంటాడు. సరే, తెల్లవారు తెచ్చి 5,000 కాయలు ఇంటి ముందర పోస్తాడు మంటింటి వైపు పసారాలో. పొద్దున్నే లేపుతుంది అత్తగారు, అందరు లేవండి లేవండి ఈరోజు ఆవకాయ పెట్టుకోవాలని. భానుమతి గారు కూడా లేచి వస్తుంది. వంటింటి వైపు వసారాలో అత్త కోడలు చూస్తుంది. 5,000 కాయలు చూసి అత్తగారు ఆశ్చర్యపడిపోతారు. ఇదేంటి, ఆ దశరథుడు నా కోపానికి భయపడి 10,000 ఇచ్చాడా ఏమిటి అంటుంది అత్తగారు. అలా కాదత్తయ్య గారు, 5,000 ఇచ్చాడు, ఇన్ని కాయలు వచ్చాయి 5,000 అని కోడలు అంటుంది. సరే, పని వాళ్ళకి చెప్పి ఎదురింట్లో 2 కత్తులు, పక్కింట్లో కత్తిపీటలు, వాళ్ళ ఇంట్లో ఉన్న తుప్పుపట్టిన కత్తిపీటలు అన్నీ పెట్టుకొని మొదటి రోజు కట్ చేయగా 200 కాయలు తెగుతాయి. మరుసటి రోజు కూడా మళ్ళీ కత్తికి కట్ చేస్తారు. 300 కాయలతో పాటు 2 కత్తులు, 2 కత్తిపీటల పిడులు పోతాయి, అన్నీ విరిగిపోతాయి. చూస్తే 500 కాయలు మాత్రమే కట్ చేయగలుగుతారు. అప్పుడు చూస్తే 500 కాయలకే ఇన్ని ముక్కలు వచ్చాయి, ఒక పెద్ద గంగాలం నిండింది. 5,000 కాయలైతే ఎలా ఉండేది అనుకుంటారు. 500 కాయలు ముక్కలు కొట్టే వరకు మూడో నాటికి ఆ 4,500 కాయలు పండువారిపోతాయి. అయ్యో రామా అని భానుమతి గారి గుండె దుబుక్కు అంటుంది. ఎలా? సరే పోనీలే, అప్పటికి వాడు నన్ను మోసం చేశాడని అత్తగారు అంటుంది. వాడు నన్ను మోసం చేశాడు, అన్ని పండుబారిన కాయలు ఇచ్చాడంటే, లేదత్తయ్య గారు వాడు ముందే చెప్పాడు పండు చెట్టు కాయలమ్మా అని అంటే, పోన్లే ఈ 500 కాయలన్నా మనం ఆవకాయ వేసేసుకుందాం అత్తయ్య గారు, అసలే ఉండదేమో అని భయానికి కోడలు అంటుంది. సరే అలాగే 500 కాయలు, అదేం భాగ్యం, నేను పెట్టేస్తానంటారు. పెట్టడం ఈజీనేనా, సులువుగా పెట్టొచ్చా అత్తయ్య గారు అంటుంది. అంటే దాందేం బ్రహ్మ విద్యే, నిమ్మకాయంతో ఆవకాయంతా అంటుంది. అంతేనా అంటే, అవును, నిమ్మకాయంతో ఉప్పు కారం నూనె వేస్తే నిమ్మకాయంతో ఆవకాయ అంతా అంటుంది. ఓ అంతేనా అంటుంది ఏమి తెలియని అమాయకపు కోడలు. సరే, 5,500 కాయల ముక్కల్ని జాడీల్లో వేయిస్తుంది. 4 జాడీలు ఉండేసరికి ఇంకా ఇన్ని గంగాలంలో ముక్కలు మిగులుతాయి. అయ్యో ఎలాగా అని చెప్పేసి అప్పుడు టౌన్కి పంపించి ఇంకో 4 జాడీలు తెప్పిస్తారు. 8 జాడీల నిండా మామిడి ముక్కలు అవుతాయి. అయిన తర్వాత ఒక్కొక్క జాడీలో 2 గుప్పల కారపొడి, 2 గుప్పల ఉప్పు, 2 గుప్పల ఆవపిండి వేసి 2 గంటల నూనె వేసేస్తుంది. వేసి మూత కట్టేస్తుంది. కోడలు ఆశ్చర్యపడిపోతారు. ఏమిటి అత్తయ్య గారు ఆవకాయ పెట్టడం అయిపోయిందా అంటే, ఇంతే, ఆవకాయ అంటే ఏమిటి, నిమ్మకాయంతో ఆవకాయ అంతా అంటూ ఆ 8 జాడీలలో ముక్కల మీదనే ఉప్పు కారం నూనె వేసి ఆవపిండి వేసి మూట కట్టేస్తారు. 3 రోజులు దీన్ని ముట్టొద్దు అని చెప్తారు అత్తగారు. ఓ ఇంత సులువు అయితే నేనే చేసేదానే, ఆవకాయ ఇంత సులువు నాకు తెలియదే అనుకుంటుంది అమాయకపు కోడలు. సరే, 3 రోజుల తర్వాత ఆవకాయ తినాలని అందరూ ఆతృతగా ఎదురు చూస్తుంటారు. అప్పుడు ఆవకాయ అంటే, ఇప్పుడు ఇతర ఊర్లలో అంటే ఇతర రాష్ట్రాలు ఉన్న వాళ్ళకి కానీ ఇతర దేశాలు ఉన్న వాళ్ళకి కానీ ఎంత ప్రాణమో మీకు తెలుసు. అయితే ఇన్ని కాయలు ఎందుకు అత్తయ్య గారు అంటూ కూడా మీ చెల్లెలు ఈ ఊర్లో ఉన్నారు, వాళ్ళందరికీ ఊరికే ఉత్త చేతులతో పంపుతామా, వాళ్ళకు ఇవ్వాలంట, బంధువులకు తెలిసిన వాళ్ళకి ఇవ్వాలని ఇన్ని కాయలు అనుకుంటారు. సరే, 3వ రోజు ఆవకాయ మనం తిరగలుపుతాం కదా, ఆ రోజు
మీ చెల్లెను మీ తెలిసిన వాళ్ళందరినీ భోజనానికి పిలువు, అందరం కలిసి కొత్త ఆవకాయ మంచిగా రుచి చూసుకొని సంతోషపడవచ్చు అంటారు అత్తగారు. సరే, అత్తగారు మాట విని కోడలు వాళ్ళ చెల్లెళ్ళను, మరుదులను, పిల్లల్ని అందరినీ భోజనానికి పిలుస్తారు. సరే, భోజనానికి పిలవగానే అన్నీ వడ్డిస్తారు. అత్తగారేమో వంటింట్లోకి వెళ్ళి మామిడికాయ ఆవకాయ జాడీల దగ్గర తీసి ఆవకాయ తెద్దామని లోపలికి వెళ్తుంది. ఎంతకు అత్తగారు రాలేదని చెప్పేసి కోడలు వంటింట్లోకి వెళ్తుంది. వెళ్తే అత్తగారు అటు ఇటు గోల్కొండ వ్యాపారుల గోచితో అటు ఇటు తిరుగుతుందట. ఎంత చక్కగా చెప్తారో కోడలు. సరే, తిరిగితే మూత తీసి చూస్తే ఏముంది, ఆవకాయ లేదు, ఏమీ లేదు. ఆవకాయ అంతా పండుబారి బూజు బట్టి ఎందుకో పనికి రాకుండా ఉంది. అయ్య బాబోయ్, ఇదేంటి ఇలా అయింది అని తల కొట్టుకుంటారు. అత్తగారేమో మొహానికి నెత్తురుచుక్క కూడా లేకుండా అయిపోయింది. ఇదేంటి ఆవకాయ అంటే తేలిక అన్నారు అత్తయ్య గారు, ఇదేంటి కారం వేసి నూనె వేసి ఉప్పు వేసి ఆవపిండి వేస్తే సరిపోతుంది, పైనుంచి నూనె వేస్తే చాలు, 3 రోజుల తర్వాత గుమగుమలాడే ఆవకాయ అని అన్నారు, పైగా నిమ్మకాయంతో ఆవకాయంత అని 10 మార్లు చెప్పారు, కానీ ఇలా అయిందే ఏంటి అనుకుంటారు. అంటే అత్తగారి పుట్టిల్లు చెంగల్పట్టు, అత్తగారేమో నంద్యాల. అలాంటిది అత్తగారికి ఆవకాయ ఎలా తెలుసా? నేను అప్పుడే ఆశ్చర్యపడిపోయాను. చివరికి ఏమైంది, ఆవకాయ ఆశ తీరకుండానే పోయింది. అది ఎంత ఆశపడ్డామో ఆవకాయ తినాలని, మేము తినడమే కాకుండా అందరికీ ఇవ్వాలని ఆశపడ్డాం, కానీ ఆశ నిరాశ అయింది. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఎంత సహజంగా రాస్తారంటే ఆవిడ రచనలు. మామూలుగా మన ఇళ్ళల్లో కూడా మనం ఆవకాయ అంటే ఒక ఆసక్తి కలుగుతుంది మనకి. ఎండాకాలం వచ్చిందంటే ఆవకాయ అనేది ఒక ఆసక్తి ఉంటుంది మనకు. అలాగే ఆవిడ కూడా మామూలుగా మన ఇంట్లో జరుగుతున్నటువంటి విషయాన్నే చెప్తున్నారా అన్నంత సహజంగా ఉంటుంది ఆవిడ రచన. సో అత్తగారితో ఆవిడ సంభాషణలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఆవిడ చేసే ప్రతి చర్యను మనకు మంచి మంచి పదాలు వాడుతూ, ఆవిడ అలా కాలు మీద కాలు వేసుకుంటే లాయర్ ప్రశ్నలు అడిగినట్టు అడుగుతుంది. కౌలుకిచ్చిన దశరథుడిని అని చెప్పడం, తర్వాత వాడిని బెదిరించడం అనేది, తర్వాత సహజంగా వాడి పేరేమిటి మర్చిపోయాను, జటాయువా అని అంటుంది అత్తగారు అని చెప్పడం, తర్వాత ఆ నడక ఏమిటి గోల్కొండ వ్యాపారుల నడక, ఆ గోచి గోల్కొండ వ్యాపారుల గోచి అని, ఇలాంటి చక్కటి పదజాలం వాడుతారు ఆవిడ. తర్వాత ఇందులో పాత్రలు ఎక్కువ ఏమి లేవండి. అత్తగారు కోడలికి మధ్య జరిగినటువంటి సంభాషణలే ఉంటాయి ఇందులో. కాకపోతే భర్తకి ఆవకాయ అంటే చాలా ఇష్టం, అందుకని కొడుకు కోసమే ఈవిడ ఆరాట పడతారనమాట. ఆవకాయ లేకపోతే నిమ్మకాయ వాడు తినడు, నిమ్మకాయ కంటే ఆవకాయ ఎక్కువ ఇష్టం అని కోడలు చెప్పడం, కొడుకు కోసం చేయడం, ఆ ప్రేమలు కనపడతాయి మనకు. కొడుకుకి ఇష్టం కదా అని చెప్పేసి చేయడం అనేది ఒక ప్రేమలు కనపడతాయి. ఆ తర్వాత ఆవకాయ వాళ్ళు తినడమే కాకుండా ఎదుటి వాళ్ళకి ఇచ్చే సంస్కృతి మనకు ఇతర రాష్ట్రాల్లో వాళ్ళకు ఉంటుంది. అలా నేను కూడా అది పొందాను. నేను ఎప్పుడైనా కొత్త ఆవకాయ పెట్టగానే భానుమతి గారికి ఫోన్ చేసి, అమ్మ ఆవకాయ పెట్టాను మీకు ఇవ్వనా అంటే, అదేంటి నా అత్తగారు ఆవకాయ చదివి ఇదేం ప్రశ్న వేశావు, నాకు ఉంటే ఉంటుంది పోతే పోతుంది వెదవ ప్రాణం, నీ జిహ్వని చంపుకొని నేను బతకలేను, నువ్వు ఎన్ని వెరైటీలు చేస్తే అన్ని వెరైటీలు పట్టుకురా అనేవారు నాతో స్వయంగా ఆవిడ. సో అందుకని ఈ ఆవకాయ ప్రహసనం ఎంత హాస్యంగా ఉంటుందంటే సున్నితమైన హాస్యం. ఆ కౌలు వాడిని బెదిరించడం కూడా చాలా సున్నితంగా ఉంటుంది. తర్వాత భానుమతి గారికి అత్తగారికి జరిగే సంభాషణలు కూడా ఎంత హాస్యభరితంగా ఉంటాయి, సున్నితమైన హాస్యం అనమాట. అత్తగారిని ఈవిడ చిన్నగా తమాషాగా జోకులు వేయడం అవన్నీ చాలా తమాషాగా ఉంటుంది. సో ఈ అత్తగారు ఆవకాయ అంటే ఆవకాయ సీజన్లో మన తెలుగు వాళ్ళందరికీ ఇష్టమైన ఈ ఆవకాయని వాళ్ళు పెట్టుకునేటటువంటి పరిస్థితిని ఎంత చక్కగా రాశారంటే సహజంగా ఉంటుంది ఈ ఆవకాయ, అత్తగారు ఆవకాయ అనే ప్రహసనం. సో అందుకని ఇది చిరస్థాయిలో నిలిచిపోయింది. ఆవిడ కథల్లో అత్తగారు ఆవకాయ అనేది చాలా చిరస్థాయిలో నిలిచిపోయింది. చివరికి ఏమిటంటే అత్తగారు ఆవకాయ అది ఎందుకు పనికి రాకుండా అయిపోయిందనమాట. అంటే తెలియకుండా ఏదైనా మొదలు పెడితే అది ఇలానే అవుతుంది, ఎటు కాకుండా అవుతుందని ఈ అత్తగారు ఆవకాయ ద్వారా తెలిసింది. సో నాకు ఒక మంచి జ్ఞాపకం, ఆవిడకి పాత ఆవిడ ఇంట్లో ఉన్న పుస్తకమే నాకు ఇచ్చారు పాపం. ఆవిడ నాకు భానుమతి గారు అత్తగారు కదా, ఆవిడ చేతితో సంతకం పెట్టి కూడా నాకు మరీ ఇచ్చారు. ఆవిడ చేతితో సంతకం పెట్టి ఈ పుస్తకం నాకు ఇచ్చారు, భానుమతి రామకృష్ణ విత్ లవ్ అని. సో ఈ కథ నాకు మనసుకు నచ్చింది, ఎందుకంటే నేను ఆవిడకు ఆవకాయ ఇచ్చేదాన్ని కాబట్టి ఆవిడ ఆవకాయ కథ నాకు ఎన్నోసార్లు నాతో పంచుకున్నారు ఈ విషయాలన్నీ, ఈ అనుభవాలన్నీ.
మీరే రాశారా అండి అంటే మీరు ఊహించుకొని రాశారా అంటే నిజంగా జరిగిందమ్మా. ఎందుకంటే నాకు అసలే పెట్టడం రాదు, నేను ఇంకా అమాయకురాలిని. మా అత్తగారు పెడుతుందని నేను ఆశపడ్డాను, చివరికి ఇలా జరిగింది అని నాతో నిజంగా స్వయంగా కూడా చెప్పారు. ఆవిడతోటి గడిపిన క్షణాలు నాకు చాలా ఆనందకరమైనటువంటివి. 2 ఏళ్ళు ఆవిడతో నేను గడిపాను. ఆవిడకి నా చేతితో స్వయంగా చేసిన పచ్చళ్ళు ఇచ్చాను. ఇంతకంటే ఏం కావాలండి. ఒక తెలుగువారు అభిమానించే నటి, రచయిత భానుమతి రామకృష్ణ గారు. ఆవిడ రచనలన్నీ సహజంగా ఉంటాయి. అందులో ఈ అత్తగారి కథలైతే ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు కూడా వచ్చింది ఈ పుస్తకానికి, ఈ కథలకి. అందులో నేను అత్తగారు ఆవకాయ గురించి చెప్పడం నాకు చాలా సంతోషంగా అనిపించింది. అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఈ కార్యక్రమం మీకు అందరికీ నచ్చి ఉంటుంది. ఈ కథలన్నీ మీరు వినే ఉంటారు, మళ్ళీ ఒక్కసారి పునఃస్మరణ చేసుకుని ఉంటారు. సహజంగా అత్తగారి కథలు నచ్చని వారు ఎవరు ఉండరేమో అని నేను అనుకుంటాను అన్నమాట. వచ్చే సంవత్సరం ఇంకో రచయిత లేదా రచయిత్రి కథా విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం. మా కార్యక్రమాల్ని ఇలాగే ఆదరిస్తూ ఉండమని, మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉండమని మా విన్నపం. ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేసిన వారికి దుర్గా స్రవంతి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటోంది. మళ్ళీ ఒక మంచి కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.